అవును సార్. How to send a file from one machine to another machine. అవునా? అవును సార్. బై యూజింగ్ ఎస్సిపి. ఓకే, ప్రాక్టీస్ చేశారా? చేయలేదు సార్. ఏమి Yes, sir. ఏమి కుదరలా? చేసాను సార్. ఎస్సిపి. ఓకే, ఎస్సిపి ఉపయోగించి మనం ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, ఎస్సిపి ఉపయోగించి ఫైల్స్ ని మనం ఫోల్డర్స్ ని కాపీ చేయొచ్చు. ఎక్కడికి చేయొచ్చు? వేరే మిషన్ లోకి. ఎక్కడి నుంచి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పంపించవచ్చు. ఎస్. సో ఎస్సిపి ఉపయోగించి, నెంబర్ 1. నెంబర్ 2, ఆర్ సింక్. ఆర్ సింక్ ఆర్ సింక్ ఉపయోగించి ఫైల్స్ ని ఫోల్డర్స్ ని కాపీ చేయొచ్చు. ఆర్ సింక్ ఎక్కడి నుంచి? వేరే సర్వర్లోకి. సో ఆర్ సింక్ అయినా ఉపయోగించవచ్చు, ఎస్సీ పైన ఉపయోగించవచ్చు. అయితే ఆర్ సింక్ అనేది ఎస్సీ పై సార్ మాకు ఆర్ సింక్ అంటే చెప్పలేదు. ఆర్ సింక్ అంటే ఏంది? ఏం లేదు. ఇక్కడ ఆర్ అనే అక్షరం ఉంది కదా, దాన్ని సింపుల్ గా మనం ఏమని పిలుస్తామంటే రిమోట్. ఆర్ అంటే రిమోట్. సింక్ ఉంది కదా, దాన్ని మనం సింక్రనైజేషన్ అని పిలుస్తాం. సింక్రనైజేషన్. సింక్రనైజేషన్, ఎస్. Remote synchronization. That means what? The copy the files from one machine to another machine. That means what? Synchronizing the files between two machines. And synchronizing the files between two machines. Synchronizing the files between two machines. దాన్నే మనం ఆర్ సింక్ అంటాం, రిమోట్ సింక్రనైజేషన్. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అని అంటే సింపుల్ గా ఇక్కడ ఏదైతే మనకి సపోజ్ లెట్స్ ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. 10 ఫైల్స్. 10 ఫైల్స్ ని మనం కాపీ చేసాం అనుకోండి, 10 ఫైల్స్ ఇక్కడికి వస్తాయి. గుడ్, బాగుంది. మళ్ళీ ఇదే 10 ఫైల్స్ ని మళ్ళీ కాపీ చేస్తే మళ్ళీ ఓవర్ రైడ్ అయిపోతాయి. అంటే 10 ఫైల్స్ సైజు 2 GB, అగైన్ మళ్ళీ 2 GB మళ్ళీ ఎక్స్ట్రా, అంటే 4 GB అవుతుంది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికి. సేమ్ డేటా కాపీ అయింది మళ్ళీ అగైన్ మళ్ళీ ఒకసారి కూడా. అయితే ఆర్ సింక్ వల్ల మనకి లాభం ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ టైం 2 GB కాపీ అయిపోయింది కదా, రెండోసారి ఏదైతే మనం ఎక్స్ట్రా యాడ్ చేసామో ఓన్లీ ద ఎక్స్ట్రా డేటా విల్ బి కాపీడ్. ఓన్లీ ద ఎక్స్ట్రా డేటా విల్ బి కాపీడ్. ఓన్లీ ద ఎక్స్ట్రా డేటా విల్ బి కాపీడ్. అంతే. ఎక్స్ట్రా డేటా అంటే ఏంది? ఏదైతే మనం ఇప్పుడు యాడ్ చేసామో ఆ డేటానే ఇక్కడ యాడ్ అయిపోద్ది. బట్ ఓల్డ్ డేటా అలాగే ఉంటుంది. ఓల్డ్ ఓల్డ్ ఎక్స్ట్రా, అది అనమాట ఇక్కడ పాసిబిలిటీ. ఏది? ఆర్ సింక్. ఇట్లా. సో ఆర్ సింక్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎస్సిపి అనేది కూడా ఇంపార్టెంట్. ఎస్సిపి దేనికంటే యాజ్ ఈజీగా ఫైల్స్ ని కాపీ చేసిద్ది. ఆర్ సింక్ అంటే అలా కాదు. ఆర్ సింక్ ఏం చేస్తుంది అంటే సపోజ్ ఇక్కడ చూడండి, మనం ఒక ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్ 1 అనేది ఒక ఫోల్డర్ యాక్చువల్గా. ఓకే, ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఫైల్ 1 తయారు చేశాము, ఫైల్ 2 తయారు చేశాము, ఫైల్ 3 తయారు చేశా, ఫైల్ 4 తయారు చేశా. గుడ్, ఎక్సలెంట్. సో ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ని డైరెక్ట్గా ఇక్కడికి మూవ్ చేశా. ఇదేంటిది? సర్వర్ 2. సో అంటే ఇక్కడ మూవ్ చేస్తే అక్కడ ఏం కనపడుద్ది అంటే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ కనపడుద్ది. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ కనిపిస్తుంది. ఓకే, అయితే ఫైల్స్ ఏం కనపడతాయి? డైరెక్ట్గా ఫైల్ 1 కనిపిస్తుంది, ఫైల్ 2 కనిపిస్తుంది, ఫైల్ 3 విల్ ఆల్సో బి కాపీడ్, ఫైల్ 4 గారు కనిపిస్తుంది. ఫైల్ 4. సో ఇక్కడ ఆర్ సింక్ వాడతాం. ఆర్ సింక్, RSYNC. సింక్ అంటే సింక్రనైజేషన్, ఆర్ అంటే రిమోట్. సో ఆర్ సింక్ వాడి చేసాం. సరే, ఫస్ట్ టైం ఎస్, ఎక్సలెంట్. సో సెకండ్ టైం ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్ 1లోకి మళ్ళీ అగైన్ ప్రాజెక్ట్ 1 ఆ ప్రాజెక్ట్ 1లోకి సెకండ్ టైము ఒక 2 ఫైల్స్ యాడ్ అయినాయి. దట్ మీన్స్ వాట్?
ఫైల్ 5, ఫైల్ 6 యాడ్ అయింది. అంటే దాని అర్థం ఏంది? ప్రాజెక్ట్ 1లో ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3 ఉంది, అన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్సింక్ వాడాం. అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఆర్సింక్ అని రాసాం అనుకోండి, అప్పుడు ఎట్లా అవుతుందో తెలుసా? సింపుల్గా ఈ ఆర్సింక్ అనేది ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డెస్టినేషన్ ఎక్కడో ఐడెంటిఫై చేస్తుంది. డెస్టినేషన్ అసలు మనం కాపీ చేయాల్సింది ఏంటి? డెస్టినేషన్ ఏంటి? డెస్టినేషన్లో ప్రాజెక్ట్ 1 ఉందా? ఉంది. ఆహా, వీడు మనకి అదే కాపీ చేయమంటున్నాడా? అవును. ఇప్పుడు ప్రజెంట్ ఈ యూజరు ప్రాజెక్ట్ 1లోనే కాపీ చేయమంటున్నాడు. అప్పుడు ఏం చేస్తుంది? సోర్స్ డెస్టినేషన్ కంపారిజన్ జరిగింది. ఇక్కడ ఎవరు చేస్తారు? ఆర్సింగ్. ఇట్ విల్ కంపేర్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్. అప్పుడు సోర్స్ అండ్ డెస్టినేషన్లో కంపేర్ చేసినప్పుడు ఫైల్ 1 ఉందా? ఉంది. ఇక్కడ ఫైల్ 1 ఉందా? ఉంది. దాంట్లో డేటా ఒకటేనా? ఒకటే. ఓకే. ఫైల్ 2 ఉందా? ఉంది. దాంట్లో డేటా ఒకటే, అంతా ఓకే. ఇక్కడ ఫైల్ 4 ఉందా? ఇక్కడ ఉందా? ఉంది. ఫైల్ 5 ఉందా? ఉంది. ఇక్కడ లేదు. ఓకే. అప్పుడు ఫైల్ 5 మాత్రమే కాపీ చేసిద్ది. అప్పుడు టైం తగ్గిపోతుంది అక్కడ. ఇప్పుడు 100 ఫైల్స్ని చేసే కంటే లేని ఫైల్స్నే కాపీ చేయడం బెస్ట్ కదా. అట్ ద సేమ్ టైం అప్డేట్ అయిన ఫైల్స్నే కాపీ చేస్తుంది. మళ్ళీ డేటా అప్డేట్ అయిన ఫైల్స్నే. ఇప్పుడు 4 ఉంది కాబట్టి 4 కాపీ చేస్తుంది, 5 ఉంది కాబట్టి 5 కాపీ చేస్తుంది ఇక్కడ. అప్పుడు ఏమైంది? 1 2 3 4 5 అట్లా వచ్చేసింది. 6 వచ్చేస్తుంది డైరెక్ట్గా. 6 6 5 అలాగా. సో ఈ విధంగా దీన్ని బట్టి మీరు చూస్తే ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ఇక్కడ కంపారిజన్ జరుగుతోంది. ఎవరు చేస్తారు? ఆర్సింక్. దానికి ఆ పవర్ ఉంది. ఎస్సీబీకి లేదా? లేదు. ఎస్సీబీకి ఆ పవర్ లేదు కాబట్టి ఆర్సింక్ వాడతాం మనం. ఆహా. ఎస్సీ అంటే ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా, అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బ్యాకప్ అంటారు కొంతమంది. దీన్నే మనం బ్యాకప్ అంటాం. ఎస్ ఎస్, దిస్ ఇస్ ఎ బ్యాకప్. ఏం సార్ ఎస్సీపీతో బ్యాకప్ చేయలేమా? ఎస్, ఎస్సీపీతో కూడా బ్యాకప్ చేస్తాం. కానీ ఆ బ్యాకప్ అది నార్మల్ బ్యాకప్. బట్ దిస్ ఇస్ వాట్? ఇంక్రిమెంటల్ బ్యాకప్. ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటాం దీన్ని. ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అనమాట. డేటా ఉంటుంది, కంపేర్ చేసుకునేది, లేని డేటాని యాడ్ చేస్తుంది. ఫైల్ చూసి చెక్ చేసుకునేది, లేని ఫైల్ని యాడ్ చేస్తుంది. ఇంక్రిమెంటల్ బ్యాకప్. చాలా మంది నార్మల్ బ్యాకప్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రిమెంటల్ బ్యాకప్, ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. సో నా ప్రాజెక్ట్లో ఈ విధంగా నేను చేశాను. ఆర్సింక్ వాడాను, తర్వాత ఎస్సిపి వాడాను. ఆర్సింక్ వల్ల ఇవి, ఎస్సిపి వల్ల ఇవి అని మనం చెప్పుకోవచ్చు రియల్గా. ఆర్సింక్. మరి ఆర్సింక్ని ఎలా వాడాలి మాకు తెలియదు కదా. సింపుల్. ఎస్సిపిని మీరు ఎలాగైతే వాడారో ఆర్సింక్ కూడా అదే వాడతారు. ఎస్సిపిని మీరు ఏం చేశారు? ఎస్సిపి రాసి, ఫైల్ 1 రాసి, తర్వాత KK1 అని KK2 అని రాసి, రాసి, KK2 IP రాసి, కోలన్ రాసి, హోమ్ రాసి, KK2 అయిపోయింది. ఇలాగా. అంటే KK1 అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఆ వ్యక్తి మిషన్ ఇది. ఆ వ్యక్తి మిషన్లో ఇలాగ రాస్తున్నాడు, ఎస్సిపి అని రాస్తాడు. అప్పుడు అది KK2కి వెళ్ళిపోతుంది అది డైరెక్ట్గా. ఏదది? ఫైల్ 1. అంతే. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని సెకండ్ టైం పంపించడానికి మనం ఎస్సిబి కాకుండా ఆర్సింక్ వాడు. ఆర్సింక్లో ఏమేస్తాం? ఫైల్ 1 ఫైల్ 1. అరే ఇంకా ఆర్సింక్ ఒకటేనా తేడా, అంతే. మళ్ళీ KK2 ఎట్ KK2 IP హోమ్, అంతే. సో దీనివల్ల ఏమైందంటే మనకి ఇక్కడ ఈ ఫైల్ 1 అనేది కొంత డేటాని కలిగి ఉంది. బట్ ఆర్సింక్ వాడటం వల్ల ఏంటంటే, కొత్తగా యాడ్ అయితే ఏదైతే నేను డేటాని యాడ్ చేశానో ఆ డేటా మాత్రం ఇక్కడ కాపీ అయింది. ఓల్డ్ డేటా ప్లస్ న్యూ డేటా, అంతే. అంటే దీనివల్ల ఏంది? ఎస్సిపి అనేది ఏం చేస్తుంది? ఎస్సిపిని ఇప్పుడు మళ్ళీ రెండోసారి వాడితే ఓల్డ్ ప్లస్ న్యూ రెండింటిని తీసుకెళ్తుంది. దానివల్ల ఏమైంది? 1 అవర్ టైం పట్టింది. ఇప్పుడు అట్లా కాదు. లేటెస్ట్ డేటా, న్యూ డేటా ఉంది కదా, న్యూ డేటా. ద న్యూ డేటా విల్ బి కాపీడ్. దట్ మీన్స్ వాట్? ఇది పైన ఓల్డ్ ప్లస్ న్యూ కలిపిస్తుంది. ఇక్కడ ఏముంది? ఓన్లీ న్యూ, ఓన్లీ అప్డేటెడ్. దిస్ ఈజ్ వాట్? సింక్రొనైజేషన్ అని అంటారు దాన్ని. సింక్రొనైజేషన్ మీన్స్ వాట్? ద కాపీ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ మిషన్స్, మల్టిపుల్ మిషన్స్,
మల్టిపుల్ మిషన్స్. దాన్నే మనం ఏమంటాం? సింక్రనైజేషన్. అట్లా సింక్రనైజేషన్, దాన్నే మనం సింక్రనైజేషన్ అంటాం. అట్లా.
హలో. గైస్ మీరెవరైనా వింటున్నారా? ఉంటే రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఏమన్నా నా వైపు నుంచి ఏమన్నా నెట్వర్క్ ప్రాబ్లమ్ లేకుంటే సారే. Hey శివప్రసాద్ Shiva, ఎవరి yeah, వైపు ఏం yeah. లేదు. శివప్రసాద్ ఎవరి వైపు సారీ ఏం సార్. నాకు చిన్న పనుండి ఆగిపోయానమ్మా. వినండి దయచేసి, ఎవరి సైడ్ ఏం లేదు, ఓకే ఆ ఓకే. సైడే ఉంది. ఓకే, ట్రై టు కాన్సన్ట్రేట్. ఓకే, గుడ్. సో ఇది ఓకే సార్. యాక్చువల్గా అంటే ఆర్ సింక్ అనేది మనం చాలా పవర్ఫుల్ మెకానిజం. యాక్చువల్గా చెప్పాలంటే ఎస్సీపీ అనేది కూడా పవర్ఫుల్ మెకానిజమే. ఎస్, అయితే యాక్చువల్గా వీటిని మొత్తాన్ని ఆ, ఒక ఒక లోపల ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు. యాక్చువల్గా ఈ వ్యక్తి టోటల్గా ఎస్సీపీనైనా ఆర్సింక్నైనా నడిపించే వ్యక్తి వేరే ఉంటాడు. దాని బిహేవియర్ మొత్తం అంటే బ్యాక్గ్రౌండ్ పర్సన్ అతను. సో అతని పేరే ఎస్ఎఫ్టిపి. సో ఎస్ఎఫ్టిపి ఇది ఈ వ్యక్తి నడిపిస్తున్నాడు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ ఏబుల్ టు కాపీ ద ఫైల్స్ ఫ్రమ్ వన్ మిషన్ టు అనదర్ మిషన్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ ఏబుల్ టు సింక్ ద ఫైల్స్ ఫ్రమ్ వన్ మిషన్ టు అనదర్. అంటే దట్ మీన్స్ వాట్ ఎస్ఎఫ్టిపి అంటే సింపుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. యాక్చువల్గా ఇది యాక్చువల్గా అంటే ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే ఎలా బ్యాక్గ్రౌండ్ ఎలా నడుస్తుందో చెప్పు అన్నప్పుడు ఇది చెప్పండి. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రోటోకాల్
వీఆర్ ఏబుల్ టు, అంటే దట్ మీన్స్ వాట్ సెక్యూర్డ్ అనమాట ఇది. అర్థమైందా? సెక్యూర్డ్గా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. అంటే సర్వర్ 1 నుంచి ఫైల్స్ని పంపిస్తుంది సర్వర్ 2కి, మళ్ళీ సర్వర్ 2 నుంచి ఫైల్స్ని కూడా ఇక్కడికి పంపించేస్తుంది. ఎవరు? ఏదైనా సరే, ఎస్సిపి అయినా ఆర్సింక్ అయినా. బట్ ఇవన్నీ ఈ రెండింటి పనిచేస్తున్న బ్యాక్గ్రౌండ్లో వ్యక్తి ఎవరంటే ఎస్ఎఫ్టిపి. ఎవరన్నా అడిగితే చెప్పండి అట్లా ఎలా పనిచేస్తుంది అవి ఎలా అలాగా అన్నప్పుడు మీరు అది చెప్పాలి, ఎస్ఎఫ్టిపి. సరే, ఓకే. సరే, దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు ఆర్సింక్, అసలు ఈ ఆర్సింక్ ఏంటి, ఆర్సింక్ మెకానిజం ఎలా పనిచేస్తుంది, దాని సింటాక్స్ ఏంటి, దాని రూల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. రియల్గా మనం ఎప్పుడైనా చూడండి ఒకసారి పక్కన పెడితే ఎంకేడిఆర్ అనుకోండి. ఎంకేడిఆర్ రాసి ప్రాజెక్ట్ 1 ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 రాసాం అనుకోండి. సపోజ్ లెట్స్ సే ప్రాజెక్ట్ 1 విల్ బి క్రియేటెడ్. కానీ క్రియేట్ అవుతుంది కానీ దిస్ విల్ నాట్ గివ్ యూ ఎనీ మెసేజ్, ఎనీ ఇన్ఫర్మేషన్. అంటే ఎనీ ఇన్ఫర్మేషన్ ఏది ఉండదు, నో మెసేజ్. అంటే ఏం మెసేజ్ సార్ మాకు అర్థం కాలేదు. మరి ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారు చేశారని మెసేజ్ రాదు యాక్చువల్గా. సపోజ్ ఇప్పుడు మీరు ఇంకొకటి ఏదైనా సరే, అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫోల్డర్ మనం తయారు చేసినప్పుడు ఒక మెసేజ్ రావాలి మనకి. ఏమని? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని ఒక యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ రావాలా. దట్ మీన్స్ వాట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రావాలి. అంటే ఈ కమాండ్ మనం ఉపయోగించాము. ఈ కమాండ్ ఉపయోగించి ప్రాజెక్ట్ 1 అని టైప్ చేసినప్పుడు ప్రాజెక్ట్ 1 అనేది డైరెక్ట్గా ఏమవ్వాలా, క్రియేట్ అయ్యింది అని చెప్పి మెసేజ్ రావాలి మనకి యూజర్కి. బట్ ఈ కేసులో రాదు. అయితే లైనెక్స్ని అడిగా, అమ్మా లైనెక్స్, సపోజ్ మనం ప్రాజెక్ట్ తయారు చేసాం ఇలా, ఓకే. కొన్ని సందర్భాల్లో మనం రిమూవ్ చేయాలనుకో, RM-R ప్రాజెక్ట్ 1 అని టైప్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమైతే తెలుసా, ప్రాజెక్ట్ 1 విల్ బి రిమూవ్డ్ ఆటోమేటికలీ, బట్ నో మెసేజ్. ఇక్కడ కూడా మనకు మెసేజ్ ఏం రాదు, ఇక్కడ కూడా మనకు మెసేజ్ రాదు, అక్కడ మెసేజ్ రాదు, ఇక్కడ మెసేజ్ రాదు. ఆహా. సో అంటే క్రియేషన్ చేసినప్పుడు నో మెసేజ్, రిమూవ్ చేసినప్పుడు నో మెసేజ్. అప్పుడు లైనెక్స్ని అడిగా, అమ్మా లైనెక్స్ ఏంటి ఇది అసలు, క్రియేషన్ చేసినప్పుడు ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనీథింగ్, బట్ డిలీట్ చేసినప్పుడు ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనీథింగ్. దట్ మీన్స్ వాట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, నో మెసేజ్ ఫ్రమ్ యువర్ సైడ్, ప్లీజ్ గివ్ మీ సమ్ మెసేజ్ అని లైనెక్స్ని అడిగా. అప్పుడు లైనెక్స్ చెప్పింది, ఏమని చెప్పింది తెలుసా, బాబు నాయన నువ్వు ఎప్పుడైనా సరే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా రిమూవ్ చేశాను, డిలీట్ చేశాను, తీసేసాను, ఫోల్డర్ తయారు చేశాను, ఇదంతా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, మీకు ఏదైనా సరే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, ఓకే, సో దానికోసం వి ఆప్షన్ వాడండి. వి ఆప్షన్ వి అంటే దీన్నే మనం వి ఫ్లాగ్ అంటాం, వి ఆప్షన్ అంటాం, వి. సో సార్ వి అంటే ఏం సార్ అంటే వెర్బ్రోస్, బిఓఎల్ వెర్బ్రోస్. వి స్టాండ్స్ ఫర్ వెర్బోస్. సో అసలు వెర్బోస్ అంటే ఏందా బాబు అంటే ఏం లేదు, ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ యాక్షన్. అంతే. అంటే ఏ యాక్షన్? ఎంకేడిఆర్ యాక్షన్. అది దానికి ఏం కావాలా, ఫైల్ క్రియేషన్ అవ్వాలి, ఫోల్డర్ క్రియేషన్ అవ్వాలి. RM-R దానికి ఏం కావాలా, డిలీట్ అవ్వాలా. అంటే ఏ యాక్షన్ చేసినా సరే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎవరు? వి. దీన్ని మనం ఎలా ఇంక్లూడ్ చేయాలా, సింపుల్. ఇక్కడ RM-R ఉంది కదా, దాని పక్కనే వి ప్లేస్ చేయి, వి. ఇక్కడ ఎంకేడిఆర్ ఉంది కదా, -V అంతే. అంటే -V ఎప్పుడైతే పెట్టావో, ఇక్కడ కూడా వి అనేది ఎప్పుడైతే యాడ్ చేసావో, అప్పుడు కింద వెంటనే మెసేజ్ వచ్చింది. ఏమని వస్తుంది? యువర్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ హ్యాస్ బీన్ డిలీటెడ్, రిమూవ్డ్ అని వస్తుంది. అక్కడ ఫస్ట్లో RV పెడితే, ఇక్కడైతే మాత్రం ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ వస్తుంది. ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ ఇక్కడ వస్తుంది, రిమూవ్ అని అక్కడ వస్తుంది. బికాస్ ఆఫ్ వి, ఓన్లీ వి అంటే ఏంది, వెర్బ్రోస్. It is giving you some additional information about your command, if additional information about your statement, action, whatever it is, అట్లా అనమాట వి. అలాగే ఇక్కడ కూడా మనం ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా మనం
ఆర్ సింక్ లో కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు ఆర్ సింక్ అని రాసి, ఓకే, ఆర్ సింక్ రాసి ఆర్ ఆర్ సింక్ రాసాం, ఓకే, ఆర్ సింక్ అని రాసి డైరెక్ట్గా ఎస్వైఎన్సి, ఓకే, ఆర్ సింక్ రాసిన తర్వాత సార్ మనం ఏం చేయాలి సార్, వి పెట్టొచ్చా, పెట్టు వి, వి వి ఓకే, వి వి రాసి ఫైల్ 1 అన్నాం అనుకోండి. వి రాసి ఫైల్ 1 అని రాస్తే ఎక్కడికి రాయాలి, KK2, లేకపోతే మనకి మనోజ్ 2 KK2 ఏదైనా KK2 ఎట్ సంథింగ్ ఐపీ అడ్రస్ హోమ్ KK2 అంతే. సో ఎప్పుడైతే మనం వి అని రాసామో వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమని, బాబు ఇలాగిలాగా ఈ ఫైల్ని అక్కడి నుంచి అక్కడ చేశాను, ఇలాగిలాగ ఇంత డేటా ట్రాన్స్ఫర్ అయిందని మెసేజ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంత డేటా ట్రాన్స్ఫర్ అయింది, ఈ ఫైల్ని అక్కడికి మార్చి చేశానని. అదే మనం కానీ ఇక్కడ ఆర్ సింక్ రాసి ఫైల్ 1 రాసి KK2 రాసి ఎట్ రాసి ఐపీ రాసి సంథింగ్ సంథింగ్ రాసామనుకోండి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో నో మెసేజ్, నో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముండదు. అంటే ఈ జరిగిన యాక్షన్కి మెసేజ్ కావాలన్నప్పుడు మాత్రం వి యాడ్ చేసుకో ఇక్కడ, ఆర్ సింక్ -v ఫైల్ 1 ఇట్లా. మరి సార్ డైరెక్టరీని యాడ్ చేయాలంటే డైరెక్టరీని చేయాలంటే డైరెక్టరీ కూడా అంతే కదా, ఆర్ సింక్ వాడాలి. డైరెక్టరీ పేరు ఏంటంటే project1, అంటే ఫోల్డర్, ఇది యాక్చువల్ project1 అంటే ఇది డైరెక్టరీ కదా, ఇది డైరెక్టరీ కాబట్టి -r రాయాలి ఖచ్చితంగా. మరి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే వి రాయాలి ఖచ్చితంగా, వి వి ఆర్వి, ఓకే, ఆర్వి రాయొచ్చా, రాయి. ఎందుకంటే ఆర్ ఎందుకు, project1 ఫండ్ పంపిస్తున్నావు కాబట్టి ఆర్ కావాలి. వి ఎందుకు, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం వి కావాలి. సో ఇప్పుడు మనం ఎట్లాగా దీన్ని డైరెక్ట్గా KK2 రాసి ఎట్ రాసి ఐపీ రాసి హోమ్ KK అంతే అయిపోయింది. ఇది ఆర్ సింక్ అంటే ఇంతేనా, ఇంత ఈజీయా, ఇంతే. అది ఫైల్స్, ఇది ఫోల్డర్స్, అంతే ఆర్ సింక్ అంటే. నువ్వు ఆ కీవర్డ్ వాడటమే, అది యూటిలిటీ, అది కమాండ్, అది టూల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది నువ్వు వాడాలి అంతే. ఆర్ సింక్ అనేది వాడి డైరెక్ట్గా దాన్ని పూర్తి స్థాయిలో కాపీ చేయొచ్చు ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అంతే ఆర్ సింక్. దీనివల్ల వి వల్ల మాత్రం నీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది వి వల్ల అంటే, ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ టైం, నేను ఇందాక చెప్పా, ఫస్ట్ టైము మనం project1లో ఉన్న 4 ఫైల్స్ పంపించాం, ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఇలా పంపించాం, ఫైల్ 4 4 ఫైల్స్ పంపించాం. 4 ఫైల్స్ ఇక్కడ రీచ్ అవుతాయి. బట్ 4 ఫైల్స్ పంపించామనే మెసేజ్ మనకు రావాలి కదా. అందుకోసం ఫస్ట్ టైం మనం ఆర్ సింక్ అనేది వాడి -rv వాడి project1 రాయాలి. ఎస్ రాసి project1 రాసి అప్పుడు మనం ఏం చేయాలా, KK2 ఎట్ ఐపీ సారీ హోమ్ KK2 సంథింగ్ రాయాలి, అంతే సింపుల్. ఈ ఆర్వి వల్ల ఏమైందంటే 4 ఫైల్సే సెండింగ్ చేయబడ్డాయి అని వస్తుంది. ఆ ఫైల్స్ కూడా చూపిస్తుంది అనమాట దీనివల్ల, వి వల్ల. మరొకసారి 6 ఫైల్స్ పంపించామనుకో, సెకండ్ టైం 2 యాడ్ చేసి, మళ్ళీ దీనికి 2 యాడ్ చేసి, సెకండ్ టైం మళ్ళీ అంటే ఫైల్ 5 ఫైల్ 6 యాడ్ చేసావు, వాటికి మళ్ళీ యాడ్ చేసి నువ్వు మళ్ళీ పంపించావు అనుకో, మళ్ళీ ఏంది ఆర్ సింక్ రాసి -rv రాసి project1 రాసి KK2 రాసి ఐపీ రాసి హోమ్ రాసి KK2 రాసావు అనుకో. ఇప్పుడు ఏమైంది తెలుసా, యాక్చువల్గా నువ్వు లేటెస్ట్ అప్డేట్స్ ఏంది 2 1 2. ఇప్పుడు ఇక్కడ మెసేజ్ వి వల్ల మెసేజ్ ఏమొస్తుందంటే ఫైల్ 5 ఫైల్ 6 కాపీడ్ అని వస్తుంది, ట్రాన్స్ఫర్డ్ కాపీడ్ అని వస్తుంది. అంటే ఎందుకు వి వల్ల తెలుస్తుంది మనకి. పొరపాటులో వి లేదనుకో, ఎన్ని ఫైల్స్ కాపీ అయినో మనకు అర్థం కాదు. అందుకోసం వి ఖచ్చితంగా ఇక్కడ వాడాలా, తప్పకుండా వాడాలి. అక్కడ డిలీట్ అయినప్పుడు మెసేజ్ రావాలి, క్రియేట్ అయినప్పుడు మెసేజ్ రావాలి, ఇక్కడ కాపీ అయినప్పుడు కూడా మెసేజ్ రావాలంటే వి వాడాలి, ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా.
అక్కడవి ఇక్కడవి ఎక్కడ ఏ ప్లేస్లో ఉపయోగిస్తే దాని యాక్షన్ బట్టి నీకు మెసేజ్ వచ్చింది. దిస్ ఈజ్ పాసిబుల్ విత్ వి, దిస్ ఈజ్ పాసిబుల్ విత్ వి, అంతే, సింపుల్. అర్థమవుతుందా? ఇది స్టోరీ. సార్ దీన్ని యాజ్ గా చేస్తే వస్తుందా? బ్రహ్మాండంగా వస్తుంది. మొన్న నేను చేసిన స్క్రిప్ట్ అంతా చేస్తే ఎక్సలెంట్గా టైప్ చేయొచ్చు. మీరు పనుల వల్ల కొంచెం ఇదిగా ఉండి మీరు ప్రాక్టీస్ చేయలేదు, కానీ అది ఎక్సలెంట్ స్క్రిప్ట్. యాజ్ గా దించేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఇది సార్, ఇది కూడా యాజ్ గా దించవచ్చు. మీరు ఆర్ సింక్ రాసి హాఫ్ అన్ ఆర్ రాసి వి రాసి కొడితే వెంటనే వచ్చేస్తాయి. ఏం లేదు, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఓకే, సరే. ఇప్పుడు ఆర్ సింక్ ఇవన్నీ. సో టోటల్గా ఎస్సిపి తెలిసిపోయింది, ఆర్ సింక్ తెలిసింది, అర్థమైంది. ఇట్లా అంటే మనం సింపుల్గా చెప్పాలంటే బ్యాకప్ అనమాట. బ్యాకప్ తీసుకోవడం అని కూడా అంటారు దీన్ని, బ్యాకప్. దాన్నే మనం ఇంక్రిమెంటల్ బ్యాకప్ అని కూడా అంటాం. ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే పాసిబుల్ విత్ ఆర్ సింక్. ఇంక్రిమెంటల్ బ్యాకప్ పాసిబుల్ విత్ ఆర్ సింక్. స్టెప్ బై స్టెప్ అంటే కంపెనీలో ఇదే వాడతారా? కంపెనీలో కంపల్సరీగా ఇదే వాడతారు. ఎందుకంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. దిస్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే, అక్కడున్న డేటా, అక్కడున్న ఫైల్స్ ఇక్కడ, ఇక్కడున్న ఫైల్స్ ఇక్కడ కంపారిజన్ చేసి లేని దాన్ని మాత్రమే పంపించేదే ఆర్ సింక్. ఇట్ విల్ కంపేర్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్. Okay, if anything updated, that updated information will be copied into targets. That updated information will be copied into target. దాని ఫ్లెక్సిబిలిటీ అదనమాట యాక్చువల్గా. It compares source అంతే. సో ఆర్ సింక్ స్టాండ్స్ ఫర్ రిమోట్ synchronization. Okay, rsync stands for remote synchronization. Okay, so it is a command or utility or tool, which is tool in Linux. So which is used to utility or a tool in Linux, which is used to copy files or directories from one machine to another machine. Internally, rsync is having an internal mechanism, an internal mechanism, with the help of this internal mechanism,
అది ఇక్కడి నుంచి ఆ స్టోరీ రాయాల, అక్కడి నుంచి రాయాల. అది ఆర్ సింక్ ఫస్ట్ ఆడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా. ఇది జస్ట్ అంటే ఆర్ సింక్ అంటే ఏందనేది మీరు ఎక్కడ చదివింది అదే కాకుండా మనం జస్ట్ అంటే సింపుల్ వర్డ్స్లో ఉండాలి, ఈజీగా ఉండాలి, ఎక్కడ ఎవరికి అర్థం కావడం చెప్పాలి అట్లా. అంతేగాని మీరు గూగుల్లో కొట్టి అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఏదో సెర్చ్ చేసి చూసింది అదంతా వేస్ట్ అయిపోద్ది, వాడికి తెలిసిపోద్ది. ఎందుకంటే అతను గూగుల్లో కొడతాడు కదా, అతను చాట్ జీపీటీ కొడతాడు, నువ్వు చాట్ జీపీటీ కొట్టి ఆన్సర్లు ఎతికేవాడు. ఎక్సలెంట్ చాట్ జీపీటీ క్యాండిడేట్ అంటాడు వెంటనే. కాబట్టి చాట్ జీపీటీని దయచేసి తక్కువ ఉపయోగించండి. ఎక్కువ ఉపయోగించామంటే ఇంటర్వ్యూలో పట్టుకుంటారు వాళ్ళు వెంటనే. ఎస్, సేమ్ ఆన్సర్ అక్కడే కనపడుద్ది, నీకు దగ్గర కనపడుద్ది అట్లా. సరే, నువ్వు కొంచెం వర్క్ చేసావు, ఇంటర్నల్గా నువ్వు ప్రాజెక్ట్లో బాగా నలిగావు అంటే ఇలాంటి విషయాలు నువ్వు చెప్పగలగాలి. అంతేగాని పాయింట్ టు పాయింట్ బట్టి కొట్టినట్టు గూగుల్లోనూ యూట్యూబ్లోనూ చూసి చెప్తే ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళు. ఓకే, డోంట్ డూ లైక్ దిస్. ఓకే, గుడ్. సో దానికి సంబంధించి మీరు డైరెక్ట్గా ఆర్ సింక్ కూడా అదే సేమ్ థింగ్. సో ఫైల్స్ అయితే ఒకలాగా అంతే, ఫోల్డర్స్ అయితే ఒకలాగా. ఎస్, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ సింపుల్. సో ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, ఫైల్స్ ఆర్ సింక్, ఫైల్స్ ఆర్ సింక్. ఆర్ సింక్ రాసి ఫైల్ 1 రాసి కేకే2, కేకే2 ఐపీ కోలన్ హోమ్ కేకే2 అంతే. ఆర్ సింక్ అంటే అంతే. ఆర్ సింక్ ఫోల్డర్ 1 ఆర్ డైరెక్టరీ 1 ఏదైనా, కేకే2, కేకే2 ఐపీ రాసి కోలన్ రాసి హోమ్ రాసి కేకే2. అయితే మనకు డిఫరెన్స్ ఏంటంటే ఆర్ అంతే, ఇక్కడ ఆర్ పెట్టుకుంటే సరిపోతుంది అట్లా, అంతే. అయితే సార్ ఇంకా ఇందాక మీరు వి చెప్పారు కదా, ఎస్ యూ కెన్ యాడ్ వి ఆల్సో, వి. సో అప్పుడు వి మనం వి వి గురించి. సో వి స్టాండ్స్ ఫర్ బోస్. సో దిస్ ఇస్ అన్ ఆప్షన్, షన్ దిస్ ఇస్ అన్ ఆప్షన్ which which gives you an extra information or additional information, which gives you an extra information and addition or an additional information, whatever it is. సో అక్కడ వి రాసుకోండి సరిపోతుంది, వి. ఇది రాసుకుంటే సరిపోద్ది. ఆర్ సింక్ ఐఫన్ ఆర్ వి రాసేసి ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ 2 వచ్చేసి ఫైల్స్కి. ఎగ్జాంపుల్ 1 ఇది, ఎగ్జాంపుల్ 2 వచ్చేసి ఫైల్ ఆర్ సింక్ SYNC -v ఫైల్ 1 సేమ్ థింగ్.
KK2 KK2 IP రాసి ఇలా రాయాలి. ఇలా రాస్తే సరిపోతుంది. రాస్తే సరిపోతుంది. ఆర్సింక్ ఇది మీ స్టేట్మెంట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీ స్టేట్మెంట్ ఏం రాస్తే అది దానికి సంబంధించి ఆర్ అబౌట్ యువర్ యాక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్టేట్మెంట్ అనొచ్చు ఆర్ యాక్షన్ అనొచ్చు ఏదైనా. అట్లా మనం వి అనేది ఇంక్లూడ్ చేస్తాం ఇలాగా. ఇది యాక్చువల్గా ప్యూర్లీ లినక్స్ మొత్తం టోటల్గా లైనెక్స్ టు లైనెక్స్. ఓకే, ఇప్పుడు రిక్వైర్మెంట్ అలా వచ్చింది. సపోజ్ లెట్స్ సే సో ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు యాక్చువల్గా. వీళ్ళిద్దరు కూడా ప్రాజెక్ట్లోనే పనిచేస్తున్నారు. ఇక్కడ ఈయన మనోజ్, ఇక్కడ శివ, వీళ్ళిద్దరు కూడా ప్రాజెక్ట్లోనే పనిచేస్తున్నారు. యాక్చువల్గా మనోజ్ దగ్గర ఒక ఫైల్ ఉంది, స్క్రిప్ట్ ఫైల్. అది యాక్చువల్గా స్క్రిప్ట్ అంటే ఏంది? మనం మాట్లాడే భాష. స్క్రిప్ట్ అంటే మనం మాట్లాడే భాష. మీరు చాలా మందికి సినిమాలు తెలుసు కాబట్టి అక్కడి నుంచి వస్తే మీకు బాగా అర్థమైంది. చెప్తా. బాలకృష్ణ హీరో ఎంటర్ అవ్వాలి, ముందుకు నడవాలి, కొంచెం అక్కడ ఆగాలి చెట్టు దగ్గర, హీరోయిన్ వస్తుంది, హీరోయిన్ వచ్చిన వెంటనే నవ్వాలి, నవ్విన తర్వాత ఏం చేయాలా? ఏదో చేయాలి, తర్వాత నువ్వేం చేయాలా? నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ బాబు, ఇవన్నీ తెలుగులో రాసే ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ అంటాం దీన్ని. ఈ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్నే ఈ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్నే మనం ఏమంటాం అంటే స్క్రిప్ట్ అంటాం. అంతే. స్క్రిప్ట్ అంటే ఇదే. అంటే ఏంది? అతనికి మనిషికి అర్థమయ్యే భాషలో స్క్రిప్ట్ ఎవరు రాసి ఒకటి ఇస్తాడు, అతని పేరు డైరెక్టర్ రియల్గా. అప్పుడు ఆ మనిషి అర్థం చేసుకున్నాడు. మనిషి అంటే ఎవరు? ఈయనే బాలకృష్ణ. ఓహో, ఈయన సినిమా యాక్టర్ కదా, అర్థం చేసుకుంటాడు. అట్లా కాకుండా ఈ బాలకృష్ణకి 0010001000 ఇది ఇచ్చావనుకో, వాట్ ఈస్ దిస్ ఫార్ యూ అంటాడు వాడు. ఎందుకు? వాడికి అర్థం కాదు కాబట్టి. అంటే స్క్రిప్ట్ అంటే ఇదే. దీన్ని మన వాళ్ళు ఏమంటారంటే కోడింగ్ కోడింగ్ కోడింగ్. కోడింగ్ కాదు, ఇది స్క్రిప్టింగ్. కోడింగ్ అంటే ఏంది? బిజినెస్ ఫంక్షనాలిటీని డెవలప్ చేయటం. మనకేమో 8 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం చెప్పేది కోడింగ్కి స్క్రిప్టింగ్ తేడా తెలియదు. మనకి 8 ఏళ్ళు ఐటీ ఎక్స్పీరియన్స్, 10 ఏళ్ళు ఐటీ ఎక్స్పీరియన్స్. మరి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటారో మరి జరిగిందో మనకైతే తెలియదు. కోడింగ్కి స్క్రిప్టింగ్ తేడా తెలియదు. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఇన్సైడ్ వర్కింగ్ ఐటీ ఎంప్లాయీస్ మొత్తం 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్క్రిప్టింగ్కి కోడింగ్ తేడా తెలియదు. ఇంకేంది అసలు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది తెలియక సాగు కొడతారు ఫ్రెషర్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు. రే కోడింగ్ 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 ఎక్కడ, స్క్రిప్టింగ్ ఎక్కడ? నేనంట సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని మనం స్క్రిప్ట్ అంటాం అంతే. ఇప్పుడు అక్కడ నందమూరి బాలకృష్ణకి అయ్యా బాబు స్టెప్ 1 ఇట్లా చేయి, స్టెప్ 2 ఇలా చేయి, స్టెప్ 3 ఇలా. కోడింగ్ కాదు, ఇది స్క్రిప్ట్. ఇది లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అందించడం ఆ వ్యక్తికి. దిస్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. కోడింగ్ అనేది అసలు ప్యూర్, అసలు డిఫరెంట్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే స్క్రిప్టింగ్ వేరు, కోడింగ్ వేరు. నీ కోడింగ్ వస్తే స్క్రిప్టింగ్ వస్తుంది. ఎట్లా? అది అట్లా కోడింగ్ కాదు, అది స్క్రిప్టింగ్. కానీ స్క్రిప్టింగ్లో ఎట్లా మనం వాడాలి, ఎలా చెయ్యాలి అనేదాన్ని తర్వాత నేర్చుకోవాలి అంతే. అయితే ఇక్కడ చెప్పాలంటే రియల్గా కోడింగ్ అనేది ఏంటంటే అది బిజినెస్ ఫంక్షనాలిటీని డిఫైన్ చేసుకొని కోడింగ్ రాసుకోవడం, అది వేరే. ఇది స్క్రిప్టింగ్. ఇది ఒక వ్యక్తికి అర్థమయ్యేలాగా కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాయడమే స్క్రిప్టింగ్. సినిమాలో ఈ స్క్రిప్ట్ వాడతాం ఎందుకు? ఆయన హ్యూమన్ కాబట్టి, హ్యూమన్ రీడబుల్ స్క్రిప్ట్ ఇది. ఇక్కడ కొన్ని టూల్స్ వాడతాం మనం. టూల్స్ చెప్పాను కదా. కొన్ని టూల్స్ అంటే ఏంది? మనకి డెవాప్స్లో జెంకిన్స్ టూల్ వాడతాం. ఓకే, జెంకిన్స్ టూల్. ఇంకో టూల్ వాడతాం, ఏంది? యాన్సిబుల్ వాడతాం. యాన్సిబుల్ ద పవర్ఫుల్ టూల్. ఇంకో టూల్ వాడతాం టెరాఫామ్. ఇవన్నీ ఏంటి? టూల్స్. ఇంకో టూల్స్ వాడతాం, ఏంటది? మెవెన్.
వాడు గ్రెడల్. ఇప్పుడు ఈ టూల్స్కి ఈ భాష రాదు, తెలుగు రాదు. ఓహో, వాటితోటి మాట్లాడడానికి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాస్తాం. దట్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ తో మాట్లాడడానికి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాస్తాం. దట్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. అది స్క్రిప్ట్ అంతే. ఇప్పుడు తో మాట్లాడడానికి స్క్రిప్ట్ రాస్తాం. అంటే స్క్రిప్ట్ అంటే ఏంది? లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఈస్ గివింగ్ యూ సమ్ మీనింగ్ఫుల్ టాస్క్, సమ్ మీనింగ్ఫుల్ యాక్షన్, అంతే. స్క్రిప్టింగ్ ఎక్కడ, ఇది ఎక్కడ, దానికి దీనికి ఏం సంబంధం? కోడింగ్ కోడింగ్ అవసరం, స్క్రిప్టింగ్ ఇది అంతే. కోడింగ్ వేరే, స్క్రిప్టింగ్ వేరే. కోడింగ్ కంప్లీట్ వేరే, స్క్రిప్టింగ్ కంప్లీట్ వేరే. సరే, అది పక్కన పెడితే, అంటే కంప్లీట్గా చెప్పాలంటే ఒక టూలు ఒక లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటే, ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని అర్థం చేసుకునేది అనుకుంటే, మనం ఇక్కడ ఈ స్టెప్స్, ఈ టూల్ అర్థం చేసుకుంది. ఆ స్టెప్స్ నువ్వు రాయగలగాలి అంతే. అమ్మా జెంకిన్స్ టూల్, ఈ పని చేయమ్మా, ఫస్ట్ ఇలా చేయమ్మా, నెక్స్ట్ ఇలా చేయమ్మా, ఆ తర్వాత ఇలా చేయమ్మా, ఇలా ఇలా. కానీ ఎలా చేయాలో, ఈ టూల్ తోటి ఎలా పని చేయించాలో ఆల్రెడీ మనకి ముందున్న వాళ్ళు ఉంటారు కదా, సీనియర్స్, వాళ్ళంతా స్క్రిప్ట్ రాసి పెట్టుంటారు. రాసిన దానిని నువ్వు అర్థం చేసుకుని ఈ టూల్ తోటి పని చేయడమే నీ డెవాప్స్ డ్యూటీ, అంతే. అది లైనెక్స్ అయినా, అది డెవాప్స్ అయినా, ఏదైనా సరే స్క్రిప్టింగ్ అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి కంపెనీలో రాయాలంటే మళ్ళీ 2 నెలలు వెనక్కిపోద్ది ప్రాజెక్ట్. ఎందుకు? నువ్వు స్క్రిప్ట్ రాసి అవి రాసి తప్పులు అవన్నీ చూసుకునే లేక అయిపోద్ది. క్లయింట్ అంటాడు, బాబు వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, నీ అట్లా ఉంటుంది అనమాట. అందుకని స్క్రిప్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రా. కానీ ఈ స్క్రాచ్ నుంచి ఎలా ఉంటుంది ఏంటనేది మనం నేర్చుకుంటాం. కానీ అక్కడైతే ఉపయోగించడానికి వాడు టైం ఇయ్యడు. బాబు నీకు నమస్కారం పెడదు, స్క్రిప్టింగ్ నాకు బాగా వచ్చి అరే బాబు వద్దురా, నీకు నమస్కారం పెడదు, వద్దురా, నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా నాకు వద్దు. అక్కడ ఉన్నది ఏదో చూసి 5 నిమిషాల్లో మాడిఫై చేసి స్క్రిప్ట్ కొట్టు, ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చేయి, దిస్ వెరీ ఇంపార్టెంట్ టూల్ అంటాడు ఆయన, అంతే. టెరాఫామ్ ఉంది. టెరాఫామ్ దేనికోసం? సర్వర్లు తయారు చేసిద్ది అది ఆటోమేటిక్గా. ఎన్ని సర్వర్లు అయినా తయారు చేసిద్ది. ఇప్పుడు డెవలపర్స్ వచ్చి కూర్చున్నారు, 100 మంది డెవలపర్స్, మనకు 100 సర్వర్లు కావాలి. బాబు 100 మంది వచ్చి కూర్చొని వెయిటింగ్ చేస్తున్నారు. క్లయింట్ ఈజ్ ఆల్సో వెయిటింగ్. డెలివరీ డేట్ కూడా దగ్గరలో పడింది. డెవలప్మెంట్ సర్వర్లు నేను రాస్తా, ఆగాడు స్క్రిప్టింగ్ రాసి అది కరెక్ట్ ఉందో లేదో చూసుకొని రాయనివా అంటే కాదది. చాలా మంది తెలియదు ఈ సీక్రెట్. స్క్రిప్టింగ్ అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రాయాలంటే మనం ఒప్పుకోవడం కాదు, వాడు ఒప్పుకోవడం లోపల. ఎలా జరిగిద్ది అది? స్క్రిప్టింగ్ రాయడానికి 4 days పోతే సర్వర్లు ఎప్పుడు ఇస్తావు? 5వ రోజు ఇస్తావా? మరి 5 రోజులు డెవలపర్లు ఏం చేయాలా? సరే, ఇది ప్రొడక్షన్ సర్వర్లు అనుకోండి. ప్రొడక్షన్ సర్వర్లు అంటే 5 రోజులు ప్రొడక్షన్ లేట్ అయితే ఏమైద్ది? ప్రొడక్షన్ అంటే ఏంది? లైవ్లోకి వెళ్ళడం, అప్లికేషన్ లైవ్లోకి వెళ్ళిద్ది. అక్కడ కూర్చున్నాడు ఫ్లిప్కార్ట్ వాడు, 22వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇదిగో సేల్ అని. నువ్వేమో ఈరోజు స్క్రిప్ట్ రాస్తానంటావు. అప్పుడు ఎప్పుడు సేల్ అయింది అది? జనవరి 10 అయింది. అప్పుడు ఏం చేయాలా? సో ఇప్పుడు వచ్చే అప్లికేషన్స్ అన్ని కూడా, ఎస్ ద క్లయింట్ ఈస్ ఆస్కింగ్ యూ, ఏ బాస్ ప్లీజ్ డెలివరీ, ప్లీజ్ రిలీజ్ అంటే దే వాంట్ టు రిలీజ్ దేర్ ప్రొడక్ట్ క్విక్లీ ఇన్ టు ద మార్కెట్. అలాంటి సందర్భాల్లోనే డెవాప్స్ వచ్చింది. నువ్వు ఇంత డెవాప్స్ టూల్స్ నువ్వు ఉపయోగిస్తావు, ఇంకా పాత చింతకాయ పచ్చలాగా నేను 5 రోజులకు రాస్తా, 10 రోజులకు కుదరదు, అది అవ్వదు. అది వేరే టాస్క్, నేను అడిగేది అది. అందుకని స్క్రిప్టింగ్ అంటే భయపడతారు చాలా మంది. ఏం భయం ఏం లేదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మనసు జాగ్రత్తగా కుదుటి పెట్టుకొని జాగ్రత్తగా రాస్తే అర్థమే. అయితే చెప్పాను కదా, అక్కడ 10 ఏళ్ళు ఇక్కడ 8 ఏళ్ళు ఉన్నవాళ్ళు నిన్ను దాన్ని నేర్చుకోనీరు, దాన్ని రాయనీరు. ఎందుకు? అపోహలు లేనిపోయినాయని గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఇక తెలిసి తెలియని పిల్లలు మొత్తం బలైపోతూ ఉంటారు చివరికి. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి క్లాసులు చెప్పేవాళ్ళ దగ్గర క్లాసులు వినమని చెప్పాలి. క్లాసులు సక్రమంగా నేర్చుకోండి, స్క్రిప్టింగ్ నేర్చుకోండి తప్పులేదు, అవి నేర్చుకోండి తప్పులేదు అని చెప్పాలి. అట్లా చెప్పకుండా ఏం లేకుండా డైరెక్ట్గా ఇది అదే అది ఇది అంటే వాళ్ళకి అయోమయం. అందుకే నేను క్లారిటీగా చెప్తున్నా, ఎస్ నథింగ్ ఈజ్ దేర్, జస్ట్ కాన్సన్ట్రేట్ అంతే, ఏం లేదు అక్కడ. సో ఇప్పుడు మనకి స్క్రిప్టింగ్ కూడా ఎందుకు వచ్చింది అంటే, ఏం లేదు, ఒక వ్యక్తి ఉన్నాడు, తన సర్వర్లో ఒక ఫైల్ రాసుకున్నాడు, స్క్రిప్ట్ ఫైల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది, ఒక ఫైల్ ఉంది, స్క్రిప్ట్ ఫైల్. అయితే ఈయన పేరు ఏంది? మనోజ్. ఎస్. సో ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ ఉంది, దిస్ ఇస్ సర్వర్ 2. అయితే ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఫైల్ డైరెక్ట్గా ఇక్కడ ఉన్నారు, ఎవరున్నారు? శివ ఉన్నాడు. ఇక్కడ శివ ఉన్నాడు, యూజర్. సో ఇప్పుడు ఏం చెప్పారంటే ఇన్స్ట్రక్షన్స్, శివ గో టు దిస్ సర్వర్, టేక్ దిస్ స్క్రిప్ట్ ఫైల్ ఇమీడియట్లీ అన్నారు. అరే ఇదేంది ఇది? అంతే,
అక్కడ ఉన్న స్క్రిప్ట్ ఫైల్ని నీ సర్వర్లోకి తెచ్చుకో అన్నాడు. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, కాపీ చేయటం మొదలు పెట్టాం. బట్ ఇప్పుడు కాపీ కాదు, నో నో కాపీ. ఇప్పుడు ఏం చేయాలా, లాక్కోవటం, తీసుకోవటం. దట్ మీన్స్ వాట్, లాక్కోవడం అంటే ఏంది, తీసుకోవడం అంటే ఏంది ఇంగ్లీష్లో? లాక్కోవడం అంటే ఏంది, తీసుకోవడం అంటే? ఎస్ ఫ్రెండ్స్, ఉన్నారా లైన్లో, లేరా? Yes, ఆ? ఉన్నాం పుల్ సార్. ఆ? పుల్ పుల్ లాక్కోవడం. పుల్ సార్. పుల్ లైన్లో ఉన్నావు. పుల్లు, ఓకే. పుల్. పిచ్ అంటే పిచ్. గెట్ ఫెచ్ గెట్ అంటే గెట్ ఫెచ్ అంటే ఫెచ్ ఫెచ్. గెట్ 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 పుల్లు ఫెచ్. ఫెచ్ అంటే ఏంది, వెతకడం. తీసుకోండి. సర్చ్ సర్చ్ తీసుకోవడమేనా? సర్చ్ సర్చ్ సార్. సర్చా? అమ్మో, ఏం పేరు నీ పేరు, సర్చ్ చెప్తున్నావు? సర్చా, SEAR సేర్చా? సర్చ్ ఏంది, గెట్ ఏంది, ఫెచ్ ఏంది? సరే గెట్ చెప్పావు, బాగానే ఉంది. ఫెచ్ అంటే సరే బాగానే ఉంది, తీసుకోవడం అనుకోవచ్చు. ఫుల్ అంటే ఓకే, లాక్కోవడం, సరిపోయింది. సర్చ్ ఏంది, సర్చ్ ఎందుకు ఇక్కడ అసలు? వీఆర్ నాట్ సర్చింగ్ ఎనీథింగ్, వీఆర్ టేకింగ్ ద డేటా, వీఆర్ టేకింగ్ ద స్క్రిప్ట్ ఫైల్ ఫ్రమ్ మనోజ్ సర్వర్. ఎవరు తీసుకుంటుంది, డైరెక్ట్ గా శివానే దిగాడు. శివ ఈజ్ టేకింగ్ ద ఫైల్ ఫ్రమ్ సర్వర్ టు శివ. మనోజ్ పంపిస్తున్నాడా? నో. మనోజ్ డోంట్ సెండ్, ఐల్ కమ్ దేర్, ఐల్ టేక్ దిస్, ఐల్ కమ్ దేర్ అండ్ ఐల్ టేక్ దిస్. అట్లా మాట్లాడుతున్నాడు ఈయన. ఎవరు? ఈయన శివ. ఇప్పుడు దీని మెకానిజం ఎలా చేయాలి అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అక్కడున్న స్క్రిప్ట్ ఫైల్ని లాక్కోవాలి అంతే. పుల్ ద ఫైల్, ఎస్, ఫ్రమ్ మనోజ్. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు మరి దానికి సార్, ఇప్పుడు దానికి ఆర్సింక్ వాడదామా లేకపోతే SCP వాడదామా? SCPనే వాడేది. SCPనే. ఎస్, ఓకే. టేక్ దిస్ SCP. SCP వాడు ఎట్లా రాస్తారు సార్? సరే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాలి. చాలా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. సరే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం? మనోజ్. ఎక్కడికి తేవాలి? శివ. అయితే మనోజ్ దగ్గర స్క్రిప్ట్ ఫైల్ ఉంది. బట్ ఈ స్క్రిప్ట్ ఫైల్ అనేది ఇక్కడ project1 అనే డైరెక్టరీ ఉంది. ఎక్కడుంది? project1 ఒక ఫోల్డర్ ఉంది. project1 అనే ఫోల్డర్లోకి తేవాలి అర్జెంటుగా స్క్రిప్ట్ ఫైల్ని. ఎక్కడికి? project1లోకి తేవాలి. project1 ఎక్కడుంది? శివ. కరెక్టే. మరి దీన్ని తీసుకురావడానికి నేనేమంటానంటే చూడండి, యాక్చువల్గా SCP అనేది రాసి, ఓకే ఫైన్, SCP రాయాలా, ఓకే రాసాం. మరి SCP రాసి డైరెక్ట్గా ఇప్పుడు ఏ ఫైల్ తేవాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఫస్ట్ అది రాయాలి. ఓహో, SCP రాసి MANOJ మనోజ్ at 567.8, అదేగా మనోజ్ది, కోలన్. ఇది మనోజ్ది IP అడ్రస్ 5.6.7.8 మనోజ్దే. మనోజ్ కోలన్. తర్వాత ఏం రాయాలా? హోమ్. తర్వాత ఏం రాయాలా? మనోజ్. అదే కదా, స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడుంది? మనోజ్ అనే ఫోల్డర్లోనే ఉంది. అది హోమ్ మనోజ్, ఇదే కదా. ఇక్కడ మనం డైరెక్టరీ నేను స్పెసిఫై చేయాల, స్క్రిప్ట్ ఫైల్ రాసి అంతే. ఈ స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడుంది? దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ మనోజ్ ఫోల్డర్. మనోజ్ ఫోల్డర్ రాసా, అయిపోయింది. మరి ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలి అని అంటే సింపుల్గా project1 అంతే. అదే ఇక్కడ ఏం రాయాలా? ఓహో, project1. ఎస్, అంటే నువ్వు ఉన్న ప్లేస్ శివానే కాబట్టి నువ్వు ఉన్న ప్లేస్ ఏంది? శివానే. నువ్వు ఉన్నది శివానే. శివా నుంచి అవి తెచ్చుకుంటున్నావు అంటే ఈ డీటెయిల్స్ మాత్రం వేరే సర్వర్ డీటెయిల్స్ అంటున్నా. దీనిని బట్టి ఏమర్థమైతే తెలుసా? ఇదిగో ఇక్కడ మనోజ్ దగ్గర ఆ తర్వాత స్క్రిప్ట్ ఫైల్ ఉందే, ఇక్కడ రాయాలి స్క్రిప్ట్ ఫైల్. ఆ స్క్రిప్ట్ ఫైల్ డైరెక్ట్గా దీంట్లో కాపీ అయిపోద్ది. ఇది ఎవరు? project1 డెస్టినేషన్. ఇది శివ ఫోల్డర్. దీన్ని మనం ఇప్పుడు ఏమని పిలుస్తారు? డెస్టినేషన్ అనొచ్చా లేదా? డెస్టినేషనే కాదా? డెస్టినేషన్. సోర్స్ ఏది? సోర్స్ ఇదే ఇది. ఇప్పుడు మనోజ్ది సోర్స్ అయింది, డెస్టినేషన్ ఇదే ఇది యాక్చువల్గా చెప్పాలంటే. సో అంటే ఈ విధంగా SCPని మనం వాడాలి మళ్ళీ. అంటే దిస్ ఈజ్ వాట్ పుల్.
ఇందాక ఏం చేసాం? కాఫీ. దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే పుష్ చేసాం అక్కడికి. ఇప్పుడు ఏం చేసాం? లాక్కుంటున్నాం. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి. కాబట్టి ముందు అక్కడ డీటెయిల్స్ మనం మెన్షన్ చేసాం. ఎక్కడ? అమ్మా ఇతను మనోజు, అతను ఐపీ అడ్రస్ ఇది, అతను హోము, అతను మనోజ్ అనే ఫోల్డర్ లోపల స్క్రిప్ట్ ఫైల్ ఉంది, దాన్ని తీసుకొచ్చి దీంట్లో పడేసాయి. ఏది? ఇది ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఎక్కడుంది? శివ మిషన్లో ఉంది. అది యాక్చువల్గా అట్లా అనమాట, శివ మిషన్లో ఉంది. సో కాబట్టి ప్రాజెక్ట్ 1 ఇట్లా. సార్ ఈ ప్రాజెక్ట్ 1 మనం తయారు చేయాలా సార్? చేయాలి కదా. ప్రాజెక్ట్ 1 మనం తయారు చేయాల్సిందే, లేకపోతే కష్టం. సార్ కరెక్టే సార్. ఇప్పుడు యాక్చువల్గా ప్రాజెక్ట్ 1 అంటున్నారు, దానికి మీరు పాత్ అనేది ఏమి ఇవ్వకుండా ప్రాజెక్ట్ 1 అంటే వస్తుందా? ఇది సాధ్యమేనా? పాత్ ఇవ్వాలి కదా. నువ్వు పాత్ ఇవ్వేది. అక్కడైతే హోమ్ అన్నావు, మనోజ్ అన్నావు, ఇక్కడ కూడా ఏమనాలా? /home మొహో. అర్థమైందా? తర్వాత శివ ప్రాజెక్ట్ 1 రాయాలిగా, రాయాలి కదా. మరి ఉన్నది ఎక్కడ? నువ్వు శివాలోనే ఉన్నావు. శివాలో ఉండి మళ్ళీ ఎది రాయటం ఎందుకు? అందుకని లైనెక్స్ చెప్పింది, అయ్యా బాబు నువ్వు ఉన్నది శివ ఫోల్డర్లోనే, ఆ ఫోల్డర్లోనే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉంది, ఇక మళ్ళీ మరెందుకు? ఇక అంటే ఎవరో తెలియనప్పుడు మాత్రమే నువ్వు ఇలా చేయాలి. తెలిసిపోయింది నువ్వే, ఉన్నది నువ్వే, అట్లా. అందుకోసం ప్రాజెక్ట్ 1. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? సార్. సార్ క్లియరా? ఎస్ క్లారిటీ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రాజెక్ట్ 1 ఉంది. ప్రాజెక్ట్ 1 అనేది కాకుండా ఈ లొకేషన్ పాత్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని నేను అడుగుతున్నా. ఇవ్వచ్చా? ఇచ్చినా ఏం కాదు సార్. చిన్న ఇవ్వకపోయినా పని చేస్తుంది, అంతేగా. ఆ, ఓకే. ఓకే. సో యాక్చువల్గా ఇది స్టోరీ. కొంచెం చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటేనే, మైండ్ దగ్గర ఉంటేనే ఇదంతా క్లాసెస్ అర్థమవుతాయి. పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఈ క్లాసులని మాకు అర్థం కావటం లేదు సార్ అంటే ఇక వేస్ట్. నాకు తెలిసినంత వరకు 10th క్లాస్ పాస్ అయిన పిల్లోడిని తీసుకొచ్చినా సరే ఈ కోర్స్ నేర్పిస్తాను నేను. అది విషయం అక్కడ. ఆ లెవెల్లోనే మీకు చెప్తున్నా, 10th క్లాస్ పాస్ స్టూడెంట్ తీసుకురండి, కోర్స్ నేర్పిస్తా చక్కగా, అంతే. అర్థం కాలేదని మాత్రం అనకండి. ఓకే. అయితే ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, సింపుల్గా చూడండి. యాక్చువల్గా మీకు చెప్తా విషయం ఏంటంటే, రియాలిటీలో మనం ఇక్కడ ఇది టైప్ చేస్తా నేను, ఒక్క నిమిషం టైప్ చేస్తా, టైప్ చేసి మీకు ఇచ్చేస్తా. ఇప్పుడు యాక్చువల్గా రియాలిటీలో మనం ఏంటంటే ఇక్కడ శివ, యాక్చువల్గా శివ ఎప్పుడైతే శివ అనే యూజర్ ఇక్కడ ఎంటర్ అయ్యాడో, జనరల్గా ఇదిగో ఈ మిషన్లోకి ఎంటర్ అయిన వెంటనే అతను తన శివాకి అసలు యాక్చువల్గా హోమ్ ఫోల్డర్ ఉంటుంది. యాక్చువల్గా శివ హోమ్ ఫోల్డర్ అది. దాని పేరు ఏంది? శివానే. దాని పేరు శివానే. అయితే ఈ శివ అనే ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది? బ్యాక్గ్రౌండ్లో అంటే రియల్గా హోమ్ అనే దాంట్లో ఉంటుంది. హోమ్. ఈ హోమ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే /home శివ, అంతే. అంటే నువ్వు ఎప్పుడైతే సర్వర్లోకి మిషన్లోకి లాగిన్ అయ్యావో నువ్వు ఇక్కడ ఉన్నట్టే, అంతే. శివ అనే యూజర్ ఇక్కడ ఉన్నట్టే. ఎస్. అంటే దీన్నే వాడు ఏం చూసిచ్చాడంటే డైరెక్ట్గా టిల్డా అని పెట్టాడు. అంటే టిల్డా ఉందంటే నువ్వు శివ ఫోల్డర్లో ఉన్నట్టే, ఇక్కడే నువ్వు వర్క్ చేస్తున్నావు అని అర్థం, టిల్డా. అందుకోసం ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ఇదిగో ఇక్కడ ఫస్ట్ శివ కనపడిద్ది, తర్వాత ఏం కనపడిద్ది? శివ తర్వాత @IP కనపడిద్ది, తర్వాత టిల్డా కనపడిద్ది, ఇలా వచ్చేసి $. కనపడిద్ది. దీని అర్థం ఏంటంటే ఇది అని నేను అంటున్నా. ఇండైరెక్ట్లీ యు ఆర్ ఇన్సైడ్ దిస్ ప్లేస్, అంటే శివ అనే ఫోల్డర్లో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఇక్కడ డాలర్ పక్కనే MKDIR టైప్ చేశా, MKDIR రాసి ప్రాజెక్ట్ 1 రాసా. అప్పుడు ఏమైంది? ప్రాజెక్ట్ 1 ఎక్కడుంది? శివ అనే ఫోల్డర్లో ఉన్నట్టే. ఇక్కడ ఫోల్డర్ టిల్డా ఉంది కాబట్టి. అప్పుడు దీని అర్థం ఎట్లా వస్తుందంటే /home శివ ప్రాజెక్ట్ 1 ఇట్లా వస్తుంది. అది. సో ఇందాక మనం మెన్షన్ చేసాం, జస్ట్ ఇక్కడ ఈ శివ అనే మిషన్లో మనం ఏమని మెన్షన్ చేసాం? SCP రాసి, మనోజ్ డీటెయిల్స్ రాసి,
పక్కన ఏం రాసాం? జస్ట్ ప్రాజెక్ట్ 1 రాసాం. ఎందుకు? మనం ఉన్నది అక్కడే కదా, మనం ఉన్నది ఎక్కడ? అక్కడే ఉన్నాం కాబట్టి ప్రాజెక్ట్ 1 రాసాం. అందుకోసం ఇప్పుడు ఈ స్టోరీ అంతా మనం రాసామా? రాయలా. కానీ ఇక్కడ ఇప్పుడు సింపుల్గా చెప్తా నేను. కొన్ని సందర్భాల్లో ప్రాజెక్ట్ 1 రాసా, ప్రాజెక్ట్ 1 రాసా, ప్రాజెక్ట్ 1 రాసా. కానీ చూడు, రాయకుండా ఇక్కడ ఇక్కడ రాయకుండా చూడు, యాక్చువల్గా శివ ఇక్కడ ఉన్నాడు, ఈయన శివ ఇక్కడ ఉన్నాడు, ఈయన యాక్చువల్గా ఈయన ఏం చేశాడు? ఇక్కడికి వచ్చాడు, లాగిన్ అయ్యాడు. ఇప్పుడు యాక్చువల్ శివ లాగిన్ అయ్యాడంటే ఎట్లా ఉంటుంది అతనిది? /home శివ అంతే, ఇట్లా ఉన్నట్టే. దీని బదులు మనం టిల్డా కనపడిద్ది అంతే. అది ఎట్లా కనపడిద్ది? ఇట్లా. ఎలాగా? శివ శివ ఎట్ ఐపీ అడ్రస్ డాలర్ అంతే, డాలర్ కనపడింది అంతేనా? ఇది యాక్చువల్గా. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇలా రాసి ఇలాగే ఉన్నా ఉండి, స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడుంది? మనోజ్ ఇక్కడ ఉన్నాడు, ఈయన మనోజ్. ఇది మనోజ్ స్క్రిప్ట్ ఫైల్ ఇక్కడ ఉంది అనుకో, స్క్రిప్ట్ ఫైల్ ఇక్కడ ఉంది. సో స్క్రిప్ట్ ఫైల్ ఈ సర్వర్లో ఉంది అనుకో, మనోజ్ అనే సర్వర్ ఇది, ఇది సెకండ్ సర్వర్, ఇదేమో ఫస్ట్ సర్వర్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఎస్సిపి రాసి మనోజ్ డీటెయిల్స్ రాసి, ఇక్కడ మనోజ్ డీటెయిల్స్ రాసా, ఇవన్నీ మనోజ్ డీటెయిల్సే రాసి జస్ట్ ఒక చుక్క డాట్ పెట్టా అంతే. అరే ఇదేంది ఇది? డాట్ పెడితే ఏమైంది అంటే, ఈ డాట్కి అర్థం ఏంటంటే కరెంట్ డైరెక్టరీ. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని అర్థం, కరెంట్ డైరెక్టరీ అని అర్థం. ఎస్ అంటే ఈ డాట్ ఎప్పుడైతే మనం పెట్టామో, ఈ స్క్రిప్ట్ అనే ఫైల్ ఎక్కడ స్టోర్ అయితే ఇప్పుడు తెలుసా? ఎక్కడ కాపీ అవుతాం? ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా ఇదిగో శివ అనే ఫోల్డర్లోకి వస్తుంది. ఎందుకు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు శివ అనే ఫోల్డర్లోనే ఉన్నావు, దానిలోకే ఈ స్క్రిప్ట్ ఫైల్ని పంపించమ్మా అని చెప్తున్నావు. దట్ ఈస్ కాల్డ్ డాట్ పీరియడ్. దీన్నే మనం కరెంట్ డైరెక్టరీ అంటాం. కరెంట్ డైరెక్టరీ అంటే ఏంది? నువ్వు ఉన్న డైరెక్టరీనే, శివాలో నువ్వు ఉన్నావు. శివాలో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? టిల్డా, ఆ డైరెక్టరీలోకే పంపించు అని అర్థం. ఇక్కడ డాట్ పెడితే అది అర్థం. డాట్ పెడితే ఏంది అర్థం? ప్రజెంట్ డైరెక్టరీ, కరెంట్ డైరెక్టరీ. కరెంట్ డైరెక్టరీ ఏది? శివ లాగిన్ అయిన డైరెక్టరీ, శివ లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్న డైరెక్టరీ ఏంది? ఇదే శివ. ఎలా తెలుస్తుంది? టిల్డా, అక్కడికే పంపించు అని అర్థం. ఇదంతా ఇందాక నేను రాసినట్టు రాయాలి, ఎస్సిపి రాసి మనోజ్ రాసి ఇదంతా. సో అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటున్నట్టు అర్థం. ఎక్కడి నుంచి? మనోజ్ నుంచి ఇక్కడ. ఎక్కడ తీసుకున్నాం? కరెంట్ డైరెక్టరీ. ప్రాజెక్ట్ 1 పెడితే దాంట్లోకి వస్తుంది. ప్రాజెక్ట్ 1 మనం పెట్టామా? కానీ ఇప్పుడు ఈ ఈ ఈ డాట్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటావు? /home శివ అంటే ఇక్కడ /శివ హోమ్ రాయకుండా నేనేం పెట్టాను? జస్ట్ డాట్, చుక్క. ఈ చుక్క వల్ల ఏమైందంటావు? పీరియడ్. దానివల్ల ఏమైందంటావు? కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, కరెంట్ డైరెక్టరీ. కరెంట్ డైరెక్టరీలోకి కాపీ చేయమని మనం చెప్తున్నాం. ఎవరికి? సో ఎస్సిపి వాడి మనం ఇట్లా కరెంట్ డైరెక్టరీలోకి కాపీ చేయమని వాడు చెప్తున్నాం. ఎస్ ఫ్రెండ్స్, ఈ సినారియోస్ అర్థమవుతున్నాయా క్లియర్గా? సరే సార్ టైపింగ్ చేయండి సార్. టైపింగే కాదు, టైపింగ్ సంబంధించిన ఆ నోట్స్ కూడా పంపిస్తాను. సో ఇప్పుడు యాక్చువల్గా ఎస్సిపి ఏం రాసాం? ఎస్సిపి రాసి pull the script file from Manoj to Shiva. Pull the script file from Manoj to Shiva. సో దీనికి ఎట్లా మాట్లాడాలి మనం? సింపుల్గా ఎస్సిపి రాసి, సో అక్కడ మనోజ్ అని రాయాలి. తర్వాత
మనోజ్ సర్వర్ అంటే సర్వర్ ఐపి, సర్వర్ టు ఐపి కోలన్ రాసి /home మనోజ్ స్క్రిప్ట్ ఫైల్. ఓకే, ఇది యాక్చువల్గా అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇదంతా తెలుసుకుంటే మనకి ఇదంతా కూడా మనోజ్ యాక్షన్, ఇదంతా మనోజ్ సైడ్. జస్ట్ ఎస్సిపి మాత్రమే, జస్ట్ వీఆర్ ఇన్సైడ్ శివ సర్వర్. వీఆర్ ఇన్ శివాస్ మిషన్, నోట్ వీఆర్ ఇన్ శివాస్ మిషన్, అంతే. మనం శివ మిషన్లో ఉన్నాం, అర్థమైందా? శివాస్ మిషన్. అవుట్పుట్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? అవుట్పుట్, ఎస్, అవుట్పుట్ script file will be fetched from Manoj server. Will be fetched from Manoj server, అంతే. మనోజ్ సర్వర్కి మనోజ్ సర్వర్ నుంచి ఫెచ్ అయింది, అంతే. స్క్రిప్ట్ ఫైల్, ఓకే, ఇది అవుట్పుట్. దీన్నే మనం పుల్ గెట్ ఆర్ ఫెచ్ లాక్కోవటం. ఫుల్ గెట్ ఫెచ్, సెర్చ్ మాత్రం కాదు, సెర్చ్ అనేది రాంగ్ వర్డ్ యాక్చువల్గా. ఓకే, ఇది యాక్చువల్గా ఇది ఒక అంటే ఇవన్నీ ఏంటంటే మనం ప్రాజెక్ట్లో మనం చేసేటప్పుడు వచ్చే సినారియో, అంతే. అంతేగాని ప్రాజెక్ట్ అంటే ఇవే జావా, పైథాన్, .NET లాగా కోడింగ్లు రాసి ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తారు. కానీ కోడింగ్లు రాసి ఎగ్జిక్యూషన్ చేసి చూపించడానికి ఎవరైనా అకాడమిక్లో సర్వర్లు వాడారు, సర్వర్లు వాడి ఇప్పుడు ప్రాజెక్ట్ చేయొచ్చు. అది మనం ప్రాజెక్ట్ మనది. వాళ్ళదేంది, వాళ్ళు కోడింగ్ రాస్తారు, అది ప్రాజెక్ట్ వాళ్ళది. మనం ఏం చేస్తాం, కోడింగ్ రాయడానికి సర్వర్లు ఇస్తాం, సర్వర్లలో ఆ ఫైల్ని డిప్లాయ్ చేస్తాం, డిప్లాయ్ చేసిన అది రన్ అవుతుంది లేదో చూస్తాం. దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్, అంతే. మన సైడ్ ప్రాజెక్ట్ మనది, వాళ్ళ సైడ్ ప్రాజెక్ట్ వాళ్ళది. ఎక్కడ అకాడమిక్ లెవెల్లో ఎవరైనా స్టూడెంట్స్ ఫ్రెషర్గా మాట్లాడాలంటే అది విషయం యాక్చువల్గా. అట్లా చేసుకోవచ్చు. అంటే ఒక ఫ్రెషర్గా ఉన్న ఒక వ్యక్తి, ఒక నలుగురు కలుసుకొని, ఒక వ్యక్తి ఫ్రంట్ ఎండ్ గురించి నేర్చుకొని, ఒక వ్యక్తి బ్యాక్ ఎండ్ గురించి నేర్చుకొని, ఒక వ్యక్తి DBMS SQL క్వరీస్ వాటిని నేర్చుకొని, డేటాబేస్లు నేర్చుకొని, ఇంకొక వ్యక్తి డైరెక్ట్గా ఇదిగో క్లౌడ్ నేర్చుకొని, ఇంకొక వ్యక్తి డెవాప్స్ నేర్చుకొని, ఇంకొక వ్యక్తి లైనక్స్ బాగా నేర్చుకొని, వీళ్ళందరూ టీమ్గా ఏర్పడి ఈ ప్రాజెక్ట్ మేము చేసామని కాలేజీకి సబ్మిట్ చేయొచ్చు. అది ఫ్రెషర్ ప్రాజెక్ట్ అంటే. ఈ ఫ్రెషర్ ప్రాజెక్ట్లో నీ రోల్ ఏందో చెప్పాలి, అంతేగాని కోడింగ్ చేసా, టెస్టింగ్ చేసా, అవి చేసా, ఇవి చేసా అట్లా చెప్పకూడదు. అంటే ప్రాజెక్టు ఇది, ఈ ప్రాజెక్ట్లో డిఫరెంట్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకళ్ళు కోడింగ్ రాశారు, ఒకళ్ళు ఫ్రంట్ ఎండ్ రాశారు, ఒకళ్ళు టెస్టింగ్ చేశారు, ఒకళ్ళు లినక్స్ సర్వర్ల మీద పనిచేశారు, ఒకళ్ళు డెవాప్స్ టూల్స్ ఉపయోగించేశారు, ఇంకొకళ్ళు క్లౌడ్ అందించారు. ఇదే ప్రాజెక్ట్ అంటే. ఇది అకాడమిక్లో చెప్పాలా. సేమ్ థింగ్ విల్ బి అప్లికేబుల్ ఇన్సైడ్ IT ఆల్సో, అంతే. ఇప్పుడు చాలా మందికి అపోహ ఏంటంటే ప్రాజెక్ట్ అంటే జావా, పైథాన్ లాగా కోడింగ్ ఇచ్చి చేస్తాను, అది వేరే వాళ్ళది, ఆ సైడ్. అంటే అదే ప్రాజెక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మన సైడ్ నుంచి. అంటే ఆ ప్రాజెక్ట్కి నీ కంట్రిబ్యూషన్ ఏంది? ఎస్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఐ క్రియేటెడ్ ఎ సర్వర్స్ ఫర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఐ క్రియేటెడ్ ఎ సర్వర్స్ ఫర్ ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ చెప్పొచ్చు. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేసా, బిల్డ్ ద ఫైల్, డిప్లాయ్ ద ఫైల్ అన్న, ఇట్లా క్రియేటెడ్ కంటైనర్స్, వర్క్ విత్ క్యూబర్నెటిస్, అలా మనం చెప్పాలా. అంటే అదే ప్రాజెక్టే, ప్రాజెక్ట్ పేరు మారదు, ప్రాజెక్ట్ సేమ్ పేరు ఉంటుంది. మనం క్లౌడ్, డెవాప్స్, లినక్స్, జావా, పైథాన్, ఫ్రంట్ ఎండ్, యాంగులర్, రియాక్ట్, JS ఎన్ని వాడాడు అన్ని మొత్తం అందరు వస్తారు అక్కడ. ఇంకా మిడిల్ వేర్ అడ్మిన్స్, ఇంకా చాలా నెట్వర్క్ అడ్మిన్స్ అక్కడ లోపలికి వెళ్తే ఇంకా. అంటే అకాడమిక్లో ఉన్న స్టూడెంట్స్కి ఇవన్నీ తెలియకపోవడం వల్ల క్లౌడ్లో ప్రాజెక్టులు ఇస్తారా, క్లౌడ్లో ఏంది, క్లౌడ్లో ప్రాజెక్ట్ ఇచ్చి తెలియదు పాపం.
అక్కడ వాళ్ళు పంపిస్తారు క్లౌడ్లో ప్రాజెక్ట్ అయ్యారు. క్లౌడ్లో ప్రాజెక్ట్ ఏంది ఉండేది? అక్కడ క్లౌడ్ అంటే ఏంది? సర్వర్లు, స్టోరేజ్, సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేనికి అవసరం? ప్రాజెక్ట్ నడపడానికి. ప్రాజెక్ట్ అంటే ఏంది? ఎవడైతే కోడ్ రాస్తాడో దాని కోడ్ రాయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, టెస్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దాన్ని నడిపించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కాలేజీ వాళ్ళు ఏం చెప్తారు? ప్రాజెక్టులు తెచ్చుకోండి క్లౌడ్ మీద. ప్రాజెక్టులు తెచ్చుకోండి. ఏంది తెచ్చేది, ఏంది ఇచ్చేది అని నాకు అర్థం కాదు. క్లౌడ్ తెచ్చేది ఏంది, ఇచ్చేది ఏంది? వీళ్ళు వచ్చి అమాయకంగా ఫేస్ పెట్టి, సార్ క్లౌడ్లో ప్రాజెక్టులు ఇస్తారా సార్? ఏంది ఇచ్చేది? టీం వర్క్ ప్రాజెక్ట్ అంటే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా అంతే. లేదు జావా పైథాన్ ప్రాజెక్ట్ కదా, నేను డెవాప్స్ ఇంజనీర్ కదా, ఆ ప్రాజెక్ట్ నాకెట్ట చెల్లిద్ది? అరే నువ్వు డెవాప్స్ ఇంజనీర్వే, ఆ ప్రాజెక్ట్లో నువ్వు చేసిన రోల్ ఎక్స్ప్లెయిన్ చేయాలా. పాపం చాలా మందికి ఫ్రెషర్కి అది తెలియదు ఆ సంగతి. డెవాప్స్ ప్రాజెక్ట్ సపరేట్గా ఉంటుంది ఏమనుకుంటారు. ఎట్లా ఉంటుంది అది? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. అలాగా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఫ్రెషర్లు అయోమయంగా ఉంటారు, కంగారుగా ఉంటారు. ఛార్జీలు పెట్టుకొని పాపం 2-3 గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్తారు ఏదో సాధిద్దామని. చివరికి అన్నయ్య బిర్యానీ పెట్టి సాయంత్రం దాకా పడుకోబెట్టి ఇంటికి పంపిస్తాడు. తెలుసు కదా మనకి. ఇప్పుడే రా, అక్కడ ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి చూడాలంటరా, నువ్వు వెళ్ళిపోరా ఇంటికి అంటాడు అంతే. ఈయన ఓపెన్ ఫ్లాట్స్ చూడాలన్నప్పుడు మనవాడు వెళ్తాడు. నేనేమంటానంటే ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ మిత్రులారా. రియల్గా చెప్పాలంటే టైం పక్కా వేస్ట్ అయింది. నీకు వచ్చిన నాలెడ్జ్ ఏందో చదువుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి అంతే, ఇంకేం వద్దు, నథింగ్ ఈజ్ దేర్. మంచి ట్రైనర్ను చూసుకో అంతే, నేను చెప్పేది అది. ఓకే, సరే సరే సార్, ఓకే. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు అవన్నీ క్లయింట్స్ వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. అది పెద్ద స్థాయి వరకు అది. మన దగ్గర ఆ బ్యాకప్ కూడా ఉంది, నో ప్రాబ్లం. సరే, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక మోడల్ తీసుకున్నాం కదా, అదేంది అది? ఎస్సిపి. తర్వాత సేమ్ థింగ్ దీన్ని ఇక్కడ డైరెక్ట్గా తీసుకొని ప్రాజెక్ట్ 1 ప్లేస్లో మళ్ళీ ఏం చేస్తాను? చుక్క అంతే, డాట్ డాట్. ఓకే, సో దట్ మీన్స్ వాట్? కరెంట్ డైరెక్టరీ. డాట్ మీన్స్ వాట్? డాట్ మీన్స్ ఇది డాట్ మీన్స్ ఇది కరెంట్ డైరెక్టరీ. డాట్ మీన్స్ కరెంట్ డైరెక్టరీ. సో ఇక్కడ రాసుకోండి. సో ఇది సినారియో 2. సినారియో 2లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ ఏంది? అవుట్పుట్ స్క్రిప్ట్ ఫైల్ విల్ బి కాపీడ్. ఎక్కడ కాపీ అయింది? అది folder విల్ బి మన కాపీడ్. home folder of Shiva. Home folder of Shiva. విల్ బి కాపీడ్ ఇంటూ కరెంట్ డైరెక్టరీ. ఆర్ కరెంట్ ఫోల్డర్, ఎట్లా మాట్లాడాలి మనం. ఓకే, అంటే వాళ్ళు అడుగుతారు డాట్ ఇక్కడ సినారియో ఇట్లా చెప్పమ్మా అని, మనం అలా కవర్ చేయాలి దాన్ని. అంటే ఇది కూడా ఫుల్ గెట్ ఫెచ్ ఇట్లా మనం మాట్లాడవచ్చు. కాపీడ్ ఆర్ ఫెచ్ ఫ్రమ్ సంథింగ్ కాల్డ్ ఇట్లా మనం మాట్లాడచ్చు. సో ఈ సినారియోలన్నీ కూడా మనం మాట్లాడాల. ఇదంతా కూడా ఆర్సింక్ ప్లస్ ఎస్సిపి రెండు మిక్సింగ్ చేసి కొట్టాల. సో చేస్తే ల్యాబ్ అయిపోద్ది. యాక్చువల్గా ఇట్లా అనమాట. కొన్ని సందర్భాల్లో మనకి ఎలా అంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి. కొన్ని కంట్రీస్ ఎలా ఉంటుందంటే మన ప్రాజెక్ట్ మోడల్ ఎలా ఉంటుంది తెలుసా? ఆఫ్ షోర్ అండ్ ఆన్ షోర్ ఉంటుంది ప్రాజెక్ట్ మోడల్. ఆఫ్ షోర్ అంటే ఆన్ షోర్ ప్రాజెక్ట్ మోడల్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి లెట్సే మనది ఇండియా అనుకోండి.
ఇండియాలో ఒక టీం ఉంటుంది యాక్చువల్గా. ఓకే, వేరే ఆస్ట్రేలియా ఇంకో టీం ఉంటుంది అక్కడ ఆస్ట్రేలియాలో. ఎస్, అరే వీళ్ళు చేసేది ఆ ప్రాజెక్టే, వీళ్ళు చేసేది ఆ ప్రాజెక్ట్, ఇద్దరు అదే. సో ఇక్కడ మనం ఇండియాలో మనం టీం కదా, మనల్ని ఏమని పిలుస్తాం? ఆఫ్ షోర్. మనదేంది ఆఫ్ షోర్, ఇదేంది ఇది ఆన్ షోర్. అది కొంతమంది ఆన్ సైట్, అదే ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది, ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వర్క్ చేస్తానంటే అర్థం. అది ఆఫ్ షోర్ ఆన్ షోర్ రెండు మోడల్స్లో ఉంటాయి ప్రాజెక్ట్స్ అనేది. అర్థమైందా? కొన్ని ప్రాజెక్టులు అయితే ఓన్లీ ఇక్కడే క్లయింట్ ఉంటాడు, ఇక్కడే వర్క్ ఉంటుంది, టీమ్ అంతా ఇక్కడే ఉంటుంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మోడల్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ టు సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏంది? టీమ్ అంతా ఇక్కడే ఉంటుంది, క్లయింట్ కూడా ఇక్కడే ఉంటారు, అందరు ఇక్కడే ఉంటారు, టోటల్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఇండియా. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మోడల్, స్ట్రక్చర్ నెంబర్ 1. స్ట్రక్చర్ నెంబర్ 2 ఏంది? ఆన్ షోర్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ షోర్. ఆన్ షోర్ అంటే ఏంది? సగం టీం అక్కడ ఉంటారు, సగం టీం ఇక్కడ ఉంటాడు. క్లయింట్కి నువ్వు నచ్చితే నిన్ను ఆడ తీసుకెళ్తావు, దాన్ని ఆన్ సైట్ ఆన్ సైట్ ఆన్ సైట్. అదే అందుకోసమే ప్రాజెక్ట్ మేనేజర్ని, టీం మేనేజర్ని మనం ఏం చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు చికెన్ బిర్యానీలు ఫ్లైట్లు అది తిప్పడం అవి ఇవి కొంచెం కొంచెం అట్లా చేస్తాయి. ఎందుకు? ఇదే అక్కడ ఏదైనా రిఫర్ చేస్తారు, రిఫరెన్స్ లేదు ఏం లేదు, నీ దగ్గర దమ్ముంటే చాలు తీసుకెళ్ళి పక్కన పడేస్తారు అంతే. నథింగ్ ఈజ్ దేర్. ఇవన్నీ సోపు రాసే పనులు అవసరంలే. నీ టాలెంటే నిన్ను పైకి ఎదగనిచ్చిద్ది అంతే ఐటీలో. ఇది లేకపోతే నిన్ను పక్కన ఇసిరి పడేస్తారు, నువ్వు అవసరంలా, పనికిరాని వస్తుంది అంతే. దిస్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ ఐటమ్ అంటాడు వాడు ఐటీలో అంతే. చాలా మందికి ఏంటంటే ఐటీలో ఒక పిచ్చి ఉంటుంది, ఈ కంపెనీలోనే చేరాలా, ఇక్కడే ఉండాలా. ఈ పిచ్చి మానుకోవాలి ఫస్ట్. ఎక్కడ ఎంత ప్యాకేజ్ వస్తుంది, నా స్కిల్స్ ఏంటి, నా స్కిల్ సెట్ ఏంది, నా స్కిల్ సెట్ లెవెల్స్కి నేను ఎంత ప్యాకేజ్ తీసుకుంటున్నాను, వీడు ఎంత ఇస్తున్నాడు అంతే. కానీ కొంతమంది అట్లా కాదు, బాగా పొగిడితే చాలు, ఎక్సలెంట్ కంపెనీ అక్కడే ఉంటా. ఎందుకు? జుట్టు రాలిపోద్ది, డబ్బులు ఉండవు, పరిస్థితి అది. కాబట్టి అలాంటి పనులు వద్దు. ఐటీలో నువ్వు వర్క్ చేస్తున్నావంటే, నీ కంట్రిబ్యూషన్ ఇస్తున్నావంటే ఆ కంట్రిబ్యూషన్ తగ్గట్టుగా ప్యాకేజ్ వస్తుందా లేదా, రాని చోట పక్క నుంచి ఇంకో సబ్జెక్ట్ ఇంక తీసుకొని ఇంకో రిటర్న్ వెళ్ళిపోవాలంతే. నాకు ఇష్టం, నాకు అది ఇది ఇవన్నీ ఉండకూడదు మాటలు. సరే అది పక్కన పెడితే, ఇప్పుడు ఈయన ఆస్ట్రేలియాలో ఒక టీం ఉంది, ఇండియాలో ఒక టీం ఉంది, ఇట్లా ఉంటాయి మనకు ప్రాజెక్ట్స్లో. మరి ఇలాంటి కేసులో సింపుల్గా నేను చెప్పాలంటే, ఈ ఆస్ట్రేలియా టీంలో వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది విండోస్ సర్వర్లు వాడుతున్నారు. ఓకే, వీళ్ళు ఏం వాడుతున్నారు? వీళ్ళు లైనక్స్ సర్వర్లు వాడుతున్నారు. ఇంకా అంటే కొంతమంది విండోస్ సర్వర్లు వాడుతున్నారు, కొంతమంది ఏమో లైనక్స్ సర్వర్లు వాడుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ లైనక్స్ అంటే పర్లా, ఇక్కడ లైనక్స్ తక్కువ మిషన్స్ ఉన్నాయి, విండోస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దే ఆర్ యూజింగ్ విండోస్ మిషన్స్, ఎక్కువ వాడుతున్నారు. ఇక్కడైతే తక్కువ వాడుతున్నారు. ఇక్కడైతే 100% 100% లైనక్సే, అక్కడ 50% లైనక్స్ 50% విండోస్. ఎందుకు సార్ అట్లా అంటే, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేషన్ అవ్వాల, మారుస్తారు వాళ్ళు, మారుస్తారు, కానీ ఏదో ప్రాబ్లమ్స్ వస్తుందని ఆగిపోయారు మొత్తం. అట్లా ఉంటాయి కొన్ని ప్రాజెక్టులు, అట్లా ఉంటాయి. ఎస్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ అంటే కోడ్ అంతా ఎక్కడుందంటే కోబాల్లో ఉంది. కోబాల్ నుంచి వాళ్ళు వేరే దానికి వెళ్ళటానికి మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్, అప్లికేషన్ మళ్ళీ ఏమైనా అయిద్దేమో, రిస్క్ అయిద్దేమో. బ్యాంకింగ్ అప్లికేషన్స్ మొత్తం కోబాల్లో ఉన్నాయి, అంటే 20% బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ కోబాల్. ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ నడుస్తున్నాయి. బట్ ఇక్కడి నుంచి ఇంకో దానికి మైగ్రేట్ అవ్వాలంటే కష్టం. మళ్ళీ అక్కడ ఎన్ని ఇష్యూస్ వస్తాయి ఏంటో భయపడుతున్నారు, అంటే స్లోగా మూవ్ అవుతారు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ వీళ్ళు కూడా ఏంటంటే విండోస్ సర్వర్లు కొన్ని వాడతారు, లైనక్స్ సర్వర్లు కొన్ని వాడతారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, విండోస్ సర్వర్స్లో మనకి స్క్రిప్ట్ ఫైల్ ఇక్కడే ఉంది అనుకోండి, ఎవరో రాశాడు, ఇది విండోస్ మిషన్, విండోస్ మిషన్ అంటే ఏంటి సార్? విండోస్ సర్వర్లో ఒక స్క్రిప్ట్ ఫైల్ ఉందబ్బా. యాక్చువల్గా దిస్ ఇస్ స్క్రిప్ట్ ఫైల్, ఎక్కడ ఉంది అది? ఇన్సైడ్ విండోస్. కానీ ఇండియా టీం వాళ్ళు ఏమంటే లైనక్స్ కదా, ఫైల్ మాకు లైనక్స్లో పంపన్నాడు. అరే ఇదేంది? ఇది విండోస్ సర్వర్లో ఉన్న ఈ ఫైల్ లైనక్స్, అదేంది బాబు? విండోస్ అంటే ఏంది? ఇది విండోస్ అంటే ఇట్లా ఉంటుంది ఎన్విరాన్మెంట్, లైనక్స్ అంటే ఏంది మనం అది. అరే అది విండోస్ అయిపోయా, ఇది లైనక్స్ అయిపోయా. అంటే ఇప్పుడు ఇక్కడ టార్గెట్ ఏంది? ఇక్కడ విండోస్ నుంచి లైనక్స్లో పడాలి ఫైలు. ఓహో, విండోస్ సర్వర్స్ నుంచి లైనక్స్లోకి రావాలా? నౌ యు ఆర్ యూజింగ్ లైనక్స్ కాబట్టి. మరి అక్కడున్న విండోస్ సర్వర్లో ఉన్న ఆ ఫైలు ఇక్కడున్న ఈ లైనక్స్ మిషన్లోకి ఎలా వస్తుంది? ఎస్, యూజింగ్ ఏ టూల్, సాఫ్ట్వేర్ టూల్. ఎస్, యూజింగ్ ఏ సాఫ్ట్వేర్ టూల్. మనం దాన్ని కూడా ఉపయోగించి పనిచేయాలి. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, అంటే వీటన్నిటిని నువ్వు మీరు పనిచేస్తున్నా కూడా తెలిసి ఉండాలి నీకు. ఒక టూల్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ టూల్, దాని పేరే విన్ ఎస్సిపి.
విన్ఎస్సిపి విండోస్ సెక్యూర్ కాపీ యాక్చువల్గా అంటే విండోస్లో ఉన్న ఆ ఫైల్ని తీసుకొచ్చి లైనెక్స్లో పడేయచ్చు డైరెక్ట్గా with the help of WinSCP. This is a software tool which can be used to copy the file from Windows machine to Linux machines. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని ఈజీగా విచ్ కెన్ బి యూజ్ టు మీరు ఎప్పుడన్నా అలా చేశారా రిక్వైర్మెంట్ వచ్చిందా అవునవును మా క్లయింట్ అలా ఉండేవాళ్ళు అంటే అక్కడ మీకున్న ప్రాజెక్ట్లో ఉన్న క్లయింట్స్ని బట్టి మీరు చెప్పుకోవాలా కొన్ని సందర్భాల్లో విండోస్లో ఫైల్స్ ఉన్నాయి మీరు ఎలాగ కాపీ చేస్తారు చెప్పు అంటాడు ఇంటర్వ్యూలో ఓకే అంతేనా సింపుల్ WinSCP we use WinSCP ante cheppala with the help of WinSCP we can copy the files from Windows machine to Linux machines. Yes, this is possible with WinSCP. So WinSCP is a software tool. అంటే ఇప్పుడు వరకు మనం లైనక్స్ టు లైనక్స్ కాపీ చేసాం ఫైల్స్ మొత్తాన్ని బట్ ఇప్పుడు ఏమొచ్చింది మళ్ళీ విండోస్ టు లైనక్స్ వచ్చేసింది మళ్ళీ సో ఇట్లా అనమాట సో విండోస్ టు లైనక్స్ లో మనం యూజ్ చేసేది ఏంది WinSCP విండోస్ సెక్యూర్డ్ కాపీ దాని పేరు అది ఇట్ ఈస్ ఎ టూల్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టూల్ ఎస్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టూల్ అది మనకి యాక్చువల్గా విండోస్ టు లినక్స్ ఓకే లైనక్స్ టు విండోస్ విండోస్ టు లైనక్స్ రెండింటికి పనిచేస్తుంది WinSCP అంటే లైనక్స్లో ఉన్న ఫైల్ విండోస్లోకి పంపించింది విండోస్లో ఉన్న ఫైల్ లైనక్స్లో పంపి ఎలాగైనా చేసిద్ది అది ఎవరది సిపి లైనా చేసిద్ది సో అసలు యాక్చువల్గా దీన్ని ఏం లేదు ఇది ఒక టూల్ యాక్చువల్గా ఇది సర్వర్ 1 ఇది సర్వర్ 1 1 2 3 4 ఇది సర్వర్ 2 5 6 7 8 అంతే 5 6 7 8 సర్వర్ 2 ఇది సర్వర్ 1 ఇది WinSCPలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం యాక్చువల్గా ఫ్రమ్ టు అంతే అన్నట్టు ఫ్రమ్ ఎక్కడికి అంటే అప్పుడు ఏంటి మనం ఏ మిషన్ అది దీనికి ఇవ్వాలంటే సోర్స్ డెస్టినేషన్ ఇప్పుడు డెస్టినేషన్ ఏది మీ ఇష్టం ఇటు నుంచి ఎటు వెళ్ళాలా అటు నుంచి ఎటు వెళ్ళాలా అట్లా ఇవ్వాలి మనం అది ఎలా ఇవ్వాలా ఏంది అనేది ఆ పూర్తి స్థాయిలో నేను తర్వాత డిస్కషన్ చేస్తాను ఇప్పుడు అవసరం లేదు అది అంటే మనం ఇవన్నీ హ్యాండ్స్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత నెక్స్ట్ టాపిక్ అది వస్తుంది మళ్ళీ ఏం లేదు ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఏ సర్వర్లోకి పెట్టాలంటే 5.6.7.8 అంతే దాన్ని కనెక్ట్ అయిపోద్ది డైరెక్ట్గా 5.6.7.8 దానికి కనెక్ట్ అయిపోద్ది మనం ఇచ్చిన IP అడ్రస్ని బట్టి రియల్గా విత్ ద హెల్ప్ ఆఫ్ WinSCP ఆర్ యూ కెన్ ఆల్సో సార్ ఇది ఒక టూలే ఉందా ఇంకొక టూల్ కూడా ఉంది దాని పేరు FileZilla ఏందది FileZilla అరే ఇదేం సార్ ఎట్లా ఉంది ఈ పేరు FileZilla అదేంటి ఆ పేరు FILE సారీ ఓ పిక్చర్ లేసిపోయిందా సో 1 minute బాస్ సో WinSCP అండ్ వన్ మోర్ టూల్ నేమ్ ఈజ్ వాట్ FileZilla దీని పేరు FileZilla అరే ఇదేం సార్ ఇది కూడా అంతేనా ఇది కూడా అంతే FileZilla కూడా అంతే మనం ఎక్కడి నుంచి ఏ ప్రదేశ్కైనా కాపీ చేసిద్ది ఫైల్స్ని కాపీ చేసి పడేస్తుంది
ఫైల్స్ని కాపీ చేసి పడేస్తుంది అనమాట డైరెక్ట్గా వినెస్సిటీ డైరెక్ట్. మరి ఇక్కడ ఈ ఫైల్ జిల్లా అనేది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైల్ జిల్లా అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి సపోజ్ యుఎస్ ఉంది, యుఎస్లో ఒక సర్వర్ ఉంది, ఇండియా ఉంది, ఇండియాలో ఒక సర్వర్ ఉంది. యాక్చువల్గా ఇండియా నుంచి డైరెక్ట్గా యుఎస్లో సర్వర్లోకి ఫైల్స్ పంపొచ్చు. ఎలాగా? ఫైల్ జిల్లా. అంతే, ఫైల్ జిల్లా ఉపయోగిస్తారు అంతే. డైరెక్ట్ కొడితే వెంటనే ఒక్క సెకండ్లో ఫైల్ అక్కడ ట్రాన్స్ఫర్ అయితే. మరి ఇప్పుడు వార్తలు ఎలా వస్తున్నాయి, న్యూస్ ఎలా వస్తుంది సర్వర్స్ లేకపోతే? చాలామంది అంటారు సర్వర్స్ వల్లే వాట్సాప్ ఛానల్స్ స్పీడ్గా మనకు పనిచేసి పెడుతున్నాయి. ఎట్లా? ఇప్పుడు సపోజ్ మనకి యుఎస్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను మా రిపోర్టర్ అయినా, మాది ఒక ఛానల్, ఇండియాలో ఉంది ఛానల్. యుఎస్లో న్యూస్ మనం అందుకోవాలంటే ఏం చేస్తాడు, అతను అక్కడ కెమెరా పెట్టుకొని వీడియో తీస్తాడు మొత్తం. ఈ వీడియో ఫైల్స్ అన్ని ఫైల్ జిల్లాని మనకు పంపిస్తాడు ఒక్క సెకండ్లో. మరి యుఎస్ నుంచి బైట్స్ మనకు వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఆడ వార్తలు కూడా ఇక్కడ వార్తలు కూడా అక్కడికి. మరి ఎట్లా వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ఫైల్ జిల్లా సాఫ్ట్వేర్. ఈ టూల్స్ వాడి మనకి సర్వర్ అక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేస్తారు. ఇవి మనం రియల్గా చూడొచ్చా? తప్పకుండా రియల్గా చూపిస్తాను నేను మొత్తం. ఈ ఫైల్ జిల్లా విన్ఎస్సిపి ఇవి ఎలా పనిచేస్తాయి, ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్కి ఎలా కనెక్ట్ అవుతున్నాం, అర్థమైందా? ఇప్పుడు అదే కదా. మరి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇండియాలో ఛానల్ ఉంది, ఛానల్ ఎక్కడ ఉంటుంది? మహా అయితే హైదరాబాద్లో ఉంటుంది ఆఫీస్. ఆ న్యూస్ ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగింది న్యూస్. బెంగళూరులో జరిగిన న్యూస్ డైరెక్ట్ హైదరాబాద్కి ఎట్ట వస్తుంది? బికాస్ ఆఫ్ ఫైల్ జిల్లా. కొడితే వెంటనే ఆ సర్వర్లో వచ్చి పడిద్ది అది, ఆ ఫైలు, ఆ వీడియో. ఆ సర్వర్ నుంచి నేను తీసుకొని టెలికాస్ట్ చేస్తా అంతే. దిస్ ఈజ్ పాసిబుల్ విత్ సర్వర్. వితౌట్ సర్వర్ అది లైనక్స్ సర్వరే, వేరే సర్వర్ కాదు. అది రెంట్కి తెచ్చుకున్నదే, AWS సర్వరే. ఛానల్ నడపాలంటే సర్వర్లు కావాలి సార్, కాకపోతే ఎట్లా మరి? ఆ సర్వర్ తీసుకొని ఆ సర్వర్ IP అడ్రస్ వాడికి ఇస్తే IP అడ్రస్ ప్రకారం ఫైల్ జిల్లా కొడితే వెంటనే మనకు వచ్చి పడితే ఆ ఫైల్. ఆ వీడియో మనం తీసుకొని డైరెక్ట్గా ఏం చేస్తాం? టెలికాస్ట్ చేసి పడేస్తాం. ఎంతసేపట్లో? 5 నిమిషాల్లో. అందుకనే కదా మరి వాళ్ళందరూ ఏం చేస్తారు, డిస్ట్రిక్ట్ వైజ్గా రిపోర్ట్స్ని పెడతారు కదా ఛానల్ వాళ్ళు. అవునా కదా? ఛానల్ వాళ్ళు రిపోర్ట్స్ని పెడతారు అక్కడ. అక్కడ రిపోర్ట్స్ని పెడితే ఏమైంది? డైరెక్ట్గా ఎలా వస్తుంది అది? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అదర్వైజ్ వార్తలు వినపడవు మనకి. యుఎస్లో జరిగింది ఒక్క సెకండ్లో ఇక్కడ టెలికాస్ట్ అవుతుందంటే ఎలా టెలికాస్ట్ అవుతుంది? ఇలాగా. సో ఇవన్నీ మనం లైవ్లో చూద్దాం సింపుల్గా. అది విండోస్ సర్వర్ అయినా, అది లెనిక్స్ సర్వర్ అయినా, ఏ సర్వర్ నుంచి ఏ ఫైల్ ఎడా వెళ్ళాలో చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? లైనక్స్ టు లైనక్స్ చూసాం. బట్ అక్కడి నుంచి మళ్ళీ మనం స్టెప్ బై స్టెప్ టోటల్గా ఇలాంటివన్నీ చూస్తాం టోటల్గా. అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే మనం ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ సపోజ్ మనం ఎంటర్టైన్మెంట్ రంగంలో పనిచేస్తున్నాం ప్రాజెక్ట్లో, అవి ఇప్పుడు చేయాలి, ఇవి చేయాలా, అప్పుడు ఆ టాస్క్ ఉంటుంది. దీనికి అలసిపోతూ ఉంటారు. I have 8+ years of 10+ years of experience సార్. హార్డ్గా ఉంది సార్, వర్క్ ఎక్కువ. ఏంది వర్క్ ఎక్కువ ఉండేది? ముందు నేర్చుకుంటే కదా. తపనగా గూగుల్ కొట్టి యూట్యూబ్లు కొట్టి నేర్చుకుని ఆడకపోతే ఎట్లదైతే నేనంట. వర్క్ నేర్చుకోవాలి ఫస్ట్. అది ఉండటంలో మనుషులు ఈ మధ్య యూత్ని జడగొడుతుంది ఎవరు? పనిచేసేవాళ్ళే. అంతా మేము చూసుకుంటాం. అసలు ఆ ఓడే రాంగ్. ఇక తెలిసిన వాళ్ళు అయితే, బంధువులు అయితే ఈ మధ్యకాలంలో ఉపయోగించే మాట అదే. అంతా మేము చూసుకుంటాం అంటే అర్థం ఏంటంటే అంతా మేము మోసం చేస్తాం రండి అని అర్థం, అంతే. ఇంక అంతకు మించి నేనేం చెప్పలేను. అంతా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్లీజ్ కమ్, అంతే. ఇక తెలియని వాళ్ళు అదే అంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఫస్ట్ చాలా అంటే దాని సీక్రెట్ ఏంటంటే చదవటం, పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, ప్రాజెక్టులు ఎలా పనిచేయాలో నేర్చుకోవడం, అంతే సీక్రెట్, అంతే. దానికి ఏమి ఖర్చు అవసరం లేదు. ఎవరికి ఎలాంటి వాళ్ళకి అది ఇప్పించి వాళ్ళకి ఇది ఇప్పించి కాసేపు మెట్రోలో 4 గంటల ప్రయాణం చేసి ఆడకెళ్ళి కలిసి అలసిపోయి టైం వేస్ట్లు చేసుకొని ఏం లేదు. బూడిద శూన్యం. ఓపెన్ ఫ్లాట్స్ చూడాలి, వెళ్దాం పద అంటాడు. ఇక నిన్ను కూడా తీసుకెళ్తాడు, అంతే కదా. రియల్ ఎస్టేట్ బాగుంటుంది ఈ మధ్యకాలం, నువ్వు కూడా చూస్తావా? అరే నేనేదో కోర్సు నేర్చుకొని ఏదో ఎక్స్పీరియన్స్ పెడదామని ఆయన వస్తే నీతో మాట్లాడుతుంటే నాకెందుకు ఈ ఓపెన్ ప్లాట్స్? కాదురా, ఇప్పటి నుంచి అదంతా నేర్చుకోరా, బాగుంటుంది. మిత్రులారా, అలాంటి వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ నువ్వు ముందు అర్జెంటుగా థ్యాంక్ యూ సో మచ్
అని చెప్పేసి ఇంటికి వచ్చేయండి అర్జెంటుగా. మీరు వెళ్ళాల్సిన మార్గం ఒకటైతే ఇంకో మార్గం వెళ్తుంది, అది ఆల్టర్నేటివ్ అది. ఓకే ఓకే సార్, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్ సార్, అర్థమవుతుందా? అర్థమవుతుంది. Yes, sir. ఏం Yes, sir. పెంచలేయా? ఫాలో అవుతున్నావా లేదా? ఎస్ సార్, అవును సార్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నువ్వైతే లేవుగా. ఓపెన్ ఫ్లాట్స్ అవి ఇవి అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం లేదు కదా? లేదు లేదుగా? సార్. లేదు. ఓకే, మంచిది మంచిది, జాగ్రత్తగా ఉండవు. ఓకే సార్. ఉంటారు, చాలా మంది ఉంటారు. ఓకే, మళ్ళీ మనం రేపు డిస్కషన్లో కలుద్దాం. మళ్ళీ రేపు డిస్కషన్స్ మొత్తం హ్యాండ్స్ ఆన్ చేద్దాం. హ్యాండ్స్ ఆన్ చేసేసి ఈ ఫైల్ జిల్లా, ఈ వినయసిపి వాటి గురించి కూడా మనం చక్కగా మొత్తం లైవ్లో చూసి వాటి కూడా హ్యాండ్స్ ఆన్ ఉంది. మళ్ళీ వాటి కూడా హ్యాండ్స్ ఆన్ చేసి ఆ టూల్స్ మనం ఎలా ఉపయోగించాలో, ఆ టూల్స్ నుంచి మనం ఎలా కనెక్ట్ అవ్వాలో అవన్నీ నేర్చుకొని చక్కగా దాన్ని క్లోజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్ us stop here for today and we discuss tomorrow friends. Thank you so much. See you tomorrow. Bye. బాగా చదవండి, Thank you, sir. కష్టపడండి, సిల్లీగా తీసుకోవద్దు. జీవితం అంటే చాలా టైం ఎక్కువ. టైం 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ వెళ్ళినా ఏం కాదు, కానీ టైం పోతే రాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం ఈజ్ మనీ, అంతే. అట్లా మీరు చేయగలిగితే మిమ్మల్ని మించిన వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్గా వేరే వాళ్ళు లేరు, అంతే. టైం ఈజ్ మనీ. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం విత్ unnecessary things. Okay, thank you friends, thank you so much and see you tomorrow. Bye.